నమస్తే, వెల్కమ్ టు వేదా టీవీ. సైబర్ ఫ్రాడ్స్ ఈ పేరు గురించి కానీ ఈ సబ్జెక్ట్ గురించి కానీ కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే అని చెప్పాలి. సైబర్ ఫ్రాడ్స్ అనేవి రోజు రోజుకి కొత్త కొత్త పద్ధతుల్లో సైబర్ నేరాలకి సైబర్ నేరగాళ్ళు పాల్పడుతూనే ఉన్నారు. అమాయకమైన ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారు. మరి అలాంటి సైబర్ నేరాల పట్ల ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ప్రస్తుతం సైబర్ ఫ్రాడ్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి అనే విషయాలన్నీ కూడా మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సైబర్ ఎక్స్పర్ట్ రూపేష్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. సో ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటుంటే అంటే టెక్నాలజీ ఎంతైతే పెరుగుతుందో దాని అడ్వాంటేజెస్ ఎంతున్నా కూడా డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ సైబర్ ఫ్రాడ్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో ప్రస్తుతం ఎలా ఉన్నాయి సార్ ఈ సైబర్ ఫ్రాడ్స్ అనేవి? గతంతో పోల్చుకుంటే మారిందా, ఇంకా ఎక్కువ పెరిగిందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒపీనియన్ ప్రకారం లేదంటే నా థియరీ ప్రకారం సైబర్ ఫ్రాడ్స్ లాంటిది అనేది ఏమి ఉండదు. ఫ్రాడ్స్ అనేవి ఇప్పటి నుంచి కాదు, అది గతం చాలా ఏళ్ళ నుంచి జరుగుతున్నది. అంటే మోసం 420 సెక్షన్ మనకు మాట్లాడితే మనం చీటింగ్ అని అంటాం, లేదంటే మోసం అని అంటాం. అది ఈరోజు సెక్షన్ కాదు, అది బ్రిటిష్ కాలం నుంచి ఉన్న సెక్షన్ అది. సో ఇంతకుముందు ఏంటంటే ఒక్కొక్క చోట జరిగేది, బయటంతా చాలామంది జ్ఞానం ఉండేది కాదు. ఇంకా ఏదైనా ఇట్లా నాకు మోసం జరిగిపోయింది అనే నాలెడ్జ్ తొందరగా ఉండేది కాదు. కాబట్టి మోసపోయినా కూడా వాళ్ళు కామ్గా ఉండి, లేదంటే చిన్న అమౌంట్ పోయింది, లేదంటే ఏం చేయాలో తెలియక కూడా ఆగిపోయేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొద్దీ మరియు పోలీసు వర్సెస్ సిటిజన్ అయితే రిపోర్టింగ్ మెకానిజమ్స్ ఉన్నాయో, ఇప్పుడు మనం సైబర్ క్రైమ్ను మాట్లాడితే ఆన్లైన్ మీరు ఇంట్లో కూర్చొని లేదంటే ఒక ఫోన్ కాల్ 1930కి మీరు కాల్ చేసి కూడా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. అంత ఈజీ అది. కానీ అదే మీరు ఏదైనా ఎఫ్ఐఆర్ లేదంటే వేరే కేసులో మీరు మాట్లాడాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ రకరకాల మీరు హెరాస్మెంట్ అవ్వచ్చు, లేదంటే మీరు వేరే రకరకాల క్వశ్చన్స్కి మీరు గురవ్వచ్చు. మీ కంప్లైంట్ పిటిషన్ తీసుకోవచ్చు రకరకాల కారణాలు ఉన్నాయి దాంట్లో, అది మనకు తెలిసినవే. సో ఈ సైబర్లా ఏంటంటే కొంచెం డిఫరెంట్. మీరు దానిలో ఒక ప్రొసీజర్ డిఫరెంట్, దానిలో ఎఫ్ఐఆర్ లాంటి అమౌంట్ బట్టి ఎఫ్ఐఆర్ ఉండకూడదా అనేది కూడా ప్రాసెస్ వేరే వేరే ఉన్నాయి. కాబట్టి దీనిలో రిపోర్టింగ్ మెకానిజం ఒకటి ఛానల్ వేరే ఉంది. కాబట్టి దీనిలో ఎవరైనా కూడా ఈజీగా వితౌట్ ఎనీ విజిట్ టు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. కాబట్టి చాలామంది ఎవరైతే బాధపడతారో, బాధితులు ఉన్నారో, దీంట్లో ఎవరైతే మోసపోతున్నారో వాళ్ళు దీంట్లో ఫిర్యాదు పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఈ స్టాటిస్టిక్స్ అనేవి రోజు రోజుకి పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి అనేది ఎక్కట్లేదు. ఎంతో కొంత మేబీ some percent మీరు ఇప్పుడు లేటెస్ట్గా 2024 ఎన్సీఆర్బీ రిపోర్ట్ వచ్చింది. 2023 లేదా 2022, 21 స్టాటిస్టిక్స్ చూస్తుంటే ఆల్మోస్ట్ 10 to 15% ఇంక్రీజే ఉంది. కానీ దాంతో డిక్రీజ్ అనేది ఎంత మనం సేఫ్ గార్డ్స్ ఫాలో అవుతున్నా కూడా ఎంత. సో దానికి అసలు యాక్చువల్లీ క్రైమ్ ఇంకా ఫాస్ట్గా జరుగుతుందా లేదా ఎక్కువ జరుగుతుందా అని దాన్ని కంపేర్ చేయలేం దాన్ని. ఎందుకంటే 2021లో లేదంటే 2020 ముందు లేదా 2022లో అట్లాంటి మాట్లాడితే అప్పుడు రిపోర్టింగ్ మెకానిజమ్స్ వేరేగా ఉన్నాయి, ఇప్పుడు ఉన్న రిపోర్టింగ్ మెకానిజమ్స్ వేరే ఉన్నాయి. సో దానివల్ల ఇప్పుడు రిపోర్టింగ్ ఎక్కువ పెరిగినప్పుడు దాంతో మనం లింకింగ్ ఈ క్రైమ్ కూడా ఎక్కువ పెరుగుతుంది అనేది అంత ఈజీగా చెప్పలేం. పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే రకరకాల విధాలుగా వీళ్ళు మోసాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏ చిన్న విషయం కూడా బయట జరిగినా కూడా దానిపైన మీకు ఒక మోడస్ ఆపరండి లేదంటే ఒక స్కీమ్ తయారు చేసి మీకు మిగతా వాళ్ళు మోసం చేయొచ్చు. ఇప్పుడు అది కొత్తదేంగా, అది ఆన్లైన్లో జరగడం వల్ల ఇప్పుడు కొత్త కథ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏదన్నా వస్తువు కొంటున్నారు, ఓకే, చాలా ఓల్డ్ స్కీమ్. మీరు ఏదైనా పాత ఏదైతే ఈ 420 మూవీస్ ఉంటాయో దానిలో చూస్తే మీరు ఏదైనా వాచ్ కొంటున్నారు. ఇప్పుడు మీరు ఏదన్నా మార్కెట్కి వెళ్ళండి, అక్కడ ఏదైనా ఐటమ్ కొనండి, మీరు చూపించేటప్పుడు ఒకటి చూపిస్తాడు, అది ఇచ్చేటప్పుడు వాడు మార్చేసి మీకు ఇచ్చేస్తాడు. అది ఒక చిన్న స్కామే. సో అదే ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ జరుగుతుంది. మీకు OLX లేదంటే వెబ్సైట్ లో ఏదంటే నేను ఇది అమ్ముతున్నాను అది చూపించేది ఒకటి చూపిస్తాడు, మీకు ఒక మంచి డెకరేషన్స్ అన్ని చూపిస్తాడు, ఇట్లా చూపిస్తాడు. మీకు డెలివరీ అయ్యేటప్పటికి ఏమొస్తుంది దానిలో నోకియా ఫోన్. సో అది ఒక కొత్త స్కీమ్ ఏం కాదు, అది చాలా పాత స్కీమ్ లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీగా ఆన్లైన్ లో జరుగుతున్నాయి కాబట్టి మనం దాన్ని ఒక సైబర్ క్రైమ్ అని మనం దాన్ని అంటాం. ఎందుకంటే సైబర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా సైబర్ క్రైమ్ అంటే ఏ క్రైమ్స్ మీరు సైబర్ క్రైమ్ అనుకుంటే ఆపోజిట్ పర్సన్ మీకు తెలియనప్పుడు అది సైబర్ క్రైమ్ అని అంటాడు. ఏదైనా డబ్బులు పోగొట్టుకున్నారు, ఆపోజిట్ పర్సన్ మీకు తెలియదు, అట్లాంటప్పుడు అది సైబర్ క్రైమ్. తెలిస్తే అది వేరేది. అది మీరు తెలిసిన వ్యక్తి చేశారు కాబట్టి మీరు దాన్ని సైబర్ క్రైమ్ వాళ్ళు పోలీస్ స్టేషన్ వాళ్ళు దాన్ని కంప్లైంట్ తీసుకోరు. లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమి ఉంటే అప్పుడు మేబీ మీరు ఒక ఫ్యాక్ట్స్ ని ఏ విధంగా దానిలో ప్లేస్ చేస్తారో మీరు ఒక ఆన్లైన్ కంప్లైంట్ కూడా దానిలో ఫైల్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మీరు చెప్పినట్టుగా
పెరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎక్కువగా ఎలాంటి కేసెస్ మీరు చూసినంత వరకు ఎలాంటి క్రైమ్స్ అనేవి ఎక్కువగా పెరగడం జరిగింది? అంటే మీరు అబ్జర్వ్ చేసినంత వరకు. అన్ని ఇప్పుడు సైబర్ క్రైమ్స్లో మేజర్గా మనం చూసేది ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, డబ్బులు పోగొట్టుకోవడం గురించి ఎక్కువ మనం మాట్లాడుతుంటాం. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద కేసెస్ ఏవైతే ఈ సైబర్ క్రైమ్ పోర్టల్ అయినా అవ్వచ్చు, లేదంటే 19330 పోర్టల్ అయినా అవ్వచ్చు, వాటిల్లో స్పెషల్గా రిజిస్టర్ అయ్యే 90% ఆఫ్ ద కంప్లైంట్స్ ఆర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్. డబ్బులు పోగొట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎలా డబ్బులు పోగొట్టుకున్నారు అనేది దాదాపు ఒక 30 to 40 రెగ్యులర్ మోడస్ ఆపరెండిస్ ఉన్నాయి. ఓకే. వాటి ఎట్లా స్టార్ట్ అవ్వచ్చు అంటే, మీకు ఎవరైనా ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్, కొత్త లేటెస్ట్ మాట్లాడుతున్నాం, ఫేస్బుక్లో ఎవరైనా తెలిసిన పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు, మీరు ఫ్రెండ్షిప్ చేసుకున్నారు, దాని తర్వాత వీడియో కాల్ మాట్లాడతామని మీతో వీడియో కాల్ మాట్లాడతాం, దాన్ని మనం సెక్స్టార్షన్ క్రైమ్స్ అని అంటాం. అంటే ఇట్లా మీరు మాట్లాడేటప్పుడు బాగానే మాట్లాడు, దాని తర్వాత ఏమవుతుంది అంటే ఒక స్క్రీన్ షాట్ లేదంటే ఒక స్క్రీన్ రికార్డింగ్ అయిపోతుంది. దాని తర్వాత వాడు మీరు బ్లాక్ మెయిల్ చేసుకుని దాన్ని మనం ఎక్స్టార్షన్ తో విత్ ఈ సెక్స్ జరుగుతుంది కాబట్టి సెక్స్టార్షన్ అనే క్రైమ్స్ అని అంటాం దాన్ని. సో అలాంటి కొన్ని మోడస్ ఆపరెండిస్ మనం చూస్తుంటాం. రెండోది అది ఆ సెక్స్టార్షన్ క్రైమ్ కూడా మనం ఓన్లీ ఇక్కడి వరకు అనుకుంటాం, అది అట్లా ఉండదు, అంత సింపుల్ కాదు అది. దాంట్లో ఫస్ట్ మీకు మెసేజ్ పెడతాడు, మెసేజ్ పెట్టి ఇట్లా మీరు నాకు చేశారని అంటాడు. అట్లా కాకుండా దాని తర్వాత మీకు ఒక సైబర్ క్రైమ్ డీసీపీ అని ఎవడో ఫోన్ చేస్తారు, మేము ఇట్లా క్రైమ్ బ్రాంచ్ మాట్లాడుతున్నాం, మీ పైన ఇట్లా కంప్లైంట్ ఫిర్యాదు అయింది, ఇట్లా మా దగ్గర వీడియోలు ఉన్నాయి అని అంటాం. ఇప్పుడు నార్మల్ సాధారణ వ్యక్తి ఏమంటాడు, సార్ నేను ఇట్లాంటిది ఏం చేయలేదు, నన్ను ఇట్లా ఇరుకిస్తున్నారు, మీరు ఏదో ఒకటి చేయండి అని అంటాడు. సరే మేమైతే దీనిలో ఏం చేయలేము, మీరు ఈ వీడియోని డిలీట్ చేయించుకోండి అని అంటాడు. దానికి నేను మీకు నంబర్ ఇస్తున్నాను అంటాడు, లేదంటే మీకు ఫోన్ వాళ్ళు ఎవరైతే కన్సర్న్ ఉన్నారో వాళ్ళు మీకు ఫోన్ చేస్తాను అంటాడు. మీకు తర్వాత ఎవడో ఒకటి యూట్యూబ్ మేనేజరో లేదంటే ఆన్లైన్ ఎక్స్పర్ట్ అని ఎవడో మీకు కాల్ చేస్తాడు, సరే ఇలా మీ వీడియో ఉంది డిలీట్ చేయించుకోవాలని అంటారు. మీరు మరి డిలీట్ చేయించుకోవాలంటే దానికి ఛార్జ్ అవుతుంది అంటాడు. మీరు ఎంత ఛార్జ్ అంటే 40,000 అన్నాడు అనుకో, సరే అని ఒప్పుకుంటాడు. మీరు 40,000 అని పంపిస్తాడు. దాని తర్వాత మళ్ళీ డీసీపీ వాడు మీకు ఫోన్ చేస్తాడు, ఏమంటే మీరు ఆ వీడియో ఇంకా తీపించుకోలేదు, మేము ఎఫ్ఐఆర్ రాస్తున్నాం, మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిందని అని అంటాడు. లేదు సార్ ఇట్లా నేను అమాయకున్నాను అంటే, లేదు మిమ్మల్ని మేము మొత్తం ట్రాక్ చేయాలి, మిమ్మల్ని మేము డిజిటల్ అరెస్ట్ చేస్తామంటాడు. సో అలా ఒక విధంగా వాడు డిజిటల్ అరెస్ట్ని మీకు ఆన్లైన్ మీకు ఒక యాప్ ఇస్తున్నాము, స్కైప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఇట్లా మేము మీకు కంటిన్యూస్ మొత్తం మానిటర్ చేస్తాం, మీ ఫండ్స్ మొత్తం మేము చెక్ చేయాలి, మీరు అంత అమౌంట్ మీ దగ్గర అయితే ఉందో అది మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి, మేము చెక్ చేసి మళ్ళీ మీకు రిటర్న్ ఇస్తాం, అట్లాంటి కొన్ని కారణాలు చెప్పి వాడు మీ దగ్గర నుంచి డబ్బులు మొత్తం తీసుకోవడం జరుగుతుంది. ఇంకేంటంటే ఇంకా అన్నింటిలో మీరు ఎవరితో కూడా ఈ సమయంలో మాట్లాడకూడదని అట్లా కొన్ని కండిషన్ పెడతారు. సో ఎందుకంటే ఎక్కువ డిజిటల్ అరెస్ట్ స్కీమ్ లో మాకు ఏంటంటే అసలు ఇట్లాంటి జరుగుతుంది అని కూడా తెలియదు. ఫ్యామిలీ పక్కన హస్బెండ్ జరుగుతుంటే వైఫ్ తెలియదు, వైఫ్ జరుగుతుంటే హస్బెండ్ తెలియదు, పిల్లలు తెలియదు, పిల్లలు జరుగుతుంటే పేరెంట్స్ తెలియదు. అట్లాంటి సందర్భాలు కూడా మేము చాలా చూసాం. సో ఏదో ఇట్లా డబ్బులు కావాల్సిందే, అప్పులు ఏదంటే అట్లా ఏదన్నా సడన్ గా ఈ చేంజ్ వల్ల డౌట్ వచ్చి అసలు ఏంటి అని అడిగితే తప్ప ఇట్లాంటిది ఒకటి జరుగుతుంది అనేది చాలా కేసుల్లో మేము చూసాం. అసలు తెలియట్లేదు అది. మీరు చెప్పినట్టుగా డిజిటల్ అరెస్ట్ అంటే రీసెంట్ టైమ్స్ లో ఒక ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉందంటే అది డిజిటల్ అరెస్ట్ అని చెప్పాలి. ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి. అది ఎక్కువగా రిటైర్డ్ జడ్జిలు కావచ్చు, అంటే ఎడ్యుకేటెడ్ పీపులే ఎక్కువగా కనిపిస్తున్నారు. అంటే ఎక్కువ చూసినా కూడా కొన్ని కోర్టులలో ఈ డిజిటల్ అరెస్ట్ ద్వారా మోసపోతున్న వాళ్ళు, పోగొట్టుకుంటున్నారు. అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఉందా, లేదా ఈ డిజిటల్ అరెస్ట్ సంబంధించి ఎందుకని ఎక్కువగా వీళ్ళనే టార్గెట్ చేసి వీళ్ళు మోసం చేస్తున్నారంటే ఏం చెప్తారు? పల్లెటూరు ఆయనని నేను మిమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేస్తాం, గిరెస్ట్ చేస్తాం అంటే చేసుకోరా బాబు అని అంటాడు. భయపడేది ఎవడు? చదువుకున్నాడే. ఎందుకంటే ఆయన ఇక్కడ ఒక జాబ్ చేస్తాడు, ఏదైనా ప్రిపేర్ అవుతుంటాడు, నా దానిపైన ఇట్లా కేసు ఉన్నాయంటే భయపడేది ఎవరంటే తొందరగా ఈ చదువుకున్నోడికి ఎవరైతే చదువుకోలేదో ఆయన తొందరగా మీకు భయపడాడు. కేసు ఉన్నాయంటే సరే ఉండని, వాళ్ళకి ఒక విలేజ్ స్ట్రక్చర్లో ఉన్న వ్యక్తికి తెలుస్తుంది ఎలా నడుస్తాయి ఇవన్నీ, ఈ గీసులు అయితే ఎట్లా చేస్తాయి, ఒక చట్ట ప్రకారం ఎట్లుంటాయి, చాలా వరకు వాళ్ళ నాలెడ్జ్ ఉంటుంది. లేకపోయినా ఎవరో ఒకరు వాళ్ళు అడుగుతారు. విలేజ్ లో బాండింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఇట్లా ఉన్నా కూడా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని పోయి అడగదు ఇట్లా అంటే పెద్దవాళ్ళు ఏమంటారు, సరే ఏమైనా మేము ఉన్నాం కదా రాని, విల్ టాక్ అనే కాన్సెప్ట్ చాలా ఎక్కువ ఉంటుంది మన దగ్గర. సో ఈ పల్లెటూరు వాళ్ళ దగ్గర టార్గెట్ కొట్టుకారు. నెక్స్ట్ ఏంటంటే ఈ డిజిటల్ అరెస్ట్ టార్గెట్ అవడానికి మనం కూడా ఎక్కడో చోట మన డేటా ఉండాలి, మన నంబర్ రావాలి కదా. ఎవరో ఒకటి మనం డైల్ చేసి ఇట్లా మీ దగ్గర ఉంది కేసు, మనం ఒక టార్గెట్ అవ్వాలంటే మనది కూడా ఎక్కడైనా ఒక ప్రెజెన్స్ ఉండాలి. దాన్ని మనం ఏంటంటే డేటా బ్రీచ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు
ఏవైతే యాప్స్ ఉన్నాయో మన బిగ్ బాస్కెట్ అన్న కావచ్చు, డామినోస్ అన్న కావచ్చు, హల్దీరామ్స్ అన్న కావచ్చు, మనం రకరకాల వాడుతుంటాం. దాంట్లో నుంచి డేటా లీక్ అయినా అవుతుంటది. జీమెయిల్ డేటా లీక్ కూడా ఉంది. మన మొబైల్ నెంబర్ యాడ్ చేసినామంటే ఆటోమేటిక్ గా ఓటీపీ అది అడుగుతుంది. మీరు ఏదన్నా షాపింగ్ మాల్కి వెళ్ళారన్నా కూడా ఏదైనా బిల్ చేశారన్నా కూడా అక్కడ మీరు అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ ఇచ్చినా చాలు. సో వాళ్ళు ఏంటంటే ఈ ఫ్రాడ్స్టర్స్ ఈ రకరకాల ప్లేసెస్ నుంచి మన ఫోన్ నెంబర్స్ సేకరించుకుంటారు. ఓకే. సో దానివల్ల మనం టార్గెట్ అవుతాం. ఇంకా వాళ్ళు ఎక్కడి నుంచి అది సేకరించుకున్నారో దాన్ని బట్టి కూడా మనం ఎటువంటి క్యాడర్ వాళ్ళం, మన స్థాయి ఎంతవరకు ఉండొచ్చు. ఇప్పుడు అదే నేను ఒక పబ్ నుంచి ఆ నంబర్ తీసుకున్నాను అనుకోండి, పబ్ లో మినిమం బిల్లింగ్ చేసేది 20,000 30,000 అట్లాంటి పబ్ అనుకోండి, నాకు తెలుస్తుంది అది ఇతని దగ్గర నుంచి నేను ఎంతవరకు టార్గెట్ చేయొచ్చు అనేది. అట్లాంటి నాలెడ్జ్ కూడా వాళ్ళు పెట్టుకుంటారు. ఓకే. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా చెక్ చేసుకుని ఎక్కడి నుంచి ఆ డేటా వస్తుంది, ఈ ప్రీమియం కాంటాక్ట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. అంటే మీ దగ్గరికి వచ్చిన కేసెస్ ఏవైనా, అంటే ఈ డిజిటల్ అరెస్ట్ లో భాగంగా మీరు చూసిన కేసు ఏదైనా ఇంట్రెస్టింగ్ కేసు ఉందంటే ఏం చెప్తారు? డిజిటల్ అరెస్ట్ లో ఇంట్రెస్టింగ్ అంటే ఆల్మోస్ట్ అందరితో ఇదే జరిగేది. ఇంట్రెస్టింగ్ అనేది ఎక్కడ అనిపించింది అంటే, ఒక 25 lakhs ఒక కేసు ఉంటుంది మా దగ్గర, ఇక్కడ హైదరాబాద్. అది దాంట్లో ఆ వ్యక్తి ఎంత భయపడతాడు అంటే, సార్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మీరు చేసేస్తారు, ఆయన బ్యాంక్ వెళ్ళి ఆర్టీజీఎస్ ఫామ్ రాసి మరి ట్రాన్స్ఫర్ చేసి వచ్చారు. ఇప్పుడు దానికి ఏమంటాం? అవును. అక్కడ ఒక పాయింట్ మా దగ్గర ఒక రీసెర్చ్ కూడా ఉంటుంది దానిపైన, ఒక చాలా స్టడీ కూడా చేసాం దానిపైన. ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంది దాని మీద స్టడీ చేశారు. ఈ క్రైమ్స్ ఏవైతే ఈ డిజిటల్ ఆర్టీజీఎస్ ఇవి జరిగాయో చాలా వరకు సీనియర్ సిటిజన్స్ లేదా అబౌవ్ 40 years వాళ్ళకి అంత ఆర్టీజీఎస్ అంత వాడడం, అంత యాప్స్ వాడడం రాదు. సో మ్యాక్సిమం వాళ్ళు దీనిలో ఎక్కువ అమౌంట్స్ వెళ్ళేవి కాబట్టి ఆర్టీజీఎస్ చేసేవారు. సో సడన్గా ఎవరైనా కస్టమర్ వచ్చి ఇట్లా పెద్ద అమౌంట్లో మీకు ఆర్టీజీఎస్ అడిగితే బ్యాంక్ వాళ్ళని ఒకసారి వాళ్ళు ఒక మాట అడుగుంటే, ఇట్లా ఎవరైనా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, ఇట్లా ఏమైనా ట్రాన్స్ఫర్ ఏమైనా ఒక 2-3 క్వశ్చన్లు అడిగి అక్కడ ఒకసారి ఇంత పెద్ద మొత్తం క్రాస్ చెక్ ఒక చేసుకుని ఉంటే సడన్ గా ఎవరైనా వస్తుంది. రెగ్యులర్ గా చేస్తుందంటే ఓకే, మనం ఏం చేయలేం దానికి. సడన్ గా ఎవరైనా ఇట్లాంటి పెద్ద ట్రాన్సాక్షన్ ఎవరైనా వస్తే ఒకసారి వాళ్ళు దానిలో ఒక హెచ్చరిక పెట్టి అసలు దేని గురించి ఇది అని వాళ్ళు అడుగుంటే ఈ ట్రాన్సాక్షన్ ఆగేదేమో అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ వర్క్స్ లో చాలా బిజీ, ఉన్న వాళ్ళని వాళ్ళు సర్వీస్ ఇవ్వలేకపోతున్నారని రకరకాల కంప్లైంట్స్ మనం ఆన్లైన్ చూస్తుంటాం. సో అది అంత ఈజీ టాస్క్ కాదు. సో ఈ కొంచెం స్ట్రక్చర్ మనది అంత ఎఫెక్టివ్ లేదు కాబట్టి ఆ లూప్ హోల్స్ ని వాడుకుని ఈ ఫ్రాడ్స్టర్స్ అనేవి ఈ టార్గెట్స్ అన్ని చేస్తుంటారు. సో ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసినంత వరకు, అంటే వీడియో కాల్స్ విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా సైబర్ ఫ్రాడ్స్ విషయంలో ఈ వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వీటిల్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి పెడుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ వీడియో కాల్స్ అనేవి మామూలుగా మనం పర్సనల్గా ప్రైవసీ బేస్డ్ వీడియో కాల్స్ అనేవి చేసుకుంటున్నాం. అంటే ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? అంటే నిజంగానే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంది, మరి అలాంటప్పుడు సేఫే కదా అని చెప్పి చాలా మంది వీడియో కాల్స్ అనేవి చేసుకుంటుంటారు. దాని విషయంలో మీరు ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఒక పబ్లిక్ రిలీజ్ ఇస్తారు, 5th May 2026 నుంచి మా దగ్గర నుంచి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తీసేస్తున్నామని. అది దాని గురించి మీరు వినే ఉంటారు. అవును. సో ఇన్స్టాగ్రామ్లో అయితే ఆల్రెడీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు 10th June లేదు. సో మీ మెసేజెస్ అనేది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ లేవు. ఇంకొకటి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ట్రాన్సిట్లో ఉంటుంది. అంటే నేను నా ఫోన్ నుంచి వాట్సాప్కి వెళ్తున్నప్పుడు వాట్సాప్ నుంచి మీకు వస్తుంది. ఎట్లా ఇప్పుడు నేను వాట్సాప్లో మెసేజ్ పంపిస్తున్నా అంటే ఇలా నా దగ్గర నుంచి మీకు వెళ్తుందంటే దాని డైరెక్ట్ మీకు వెళ్ళదు, నా దగ్గర నుంచి ఫస్ట్ వాట్సాప్కి వెళ్తుంది, వాట్సాప్ నుంచి మీ దగ్గరకు వస్తుంది, ఎందుకంటే ఆ సర్వర్లు ఉంటుంది కదా. సో నేను దగ్గర నుంచి వాట్సాప్ వెళ్ళినప్పుడు వాట్సాప్ నుంచి మీకు వచ్చినప్పుడు అక్కడ వరకు అది ఎన్క్రిప్టెడ్, మీ ఫోన్ వచ్చిన తర్వాత అది డీక్రిప్ట్ అయిపోతుంది. ఓకే. దానికి ఇంకా మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే కొత్తగా మీరు వాట్సాప్ పెట్టుకున్నారు అనుకోండి, ఇదంటే ఎవరన్నా కొత్తగా నేను అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాలేషన్ అనుకోండి, నా కీ మారిపోతుంది దానిలో. ఓకే. అప్పుడు మీకు ఒక ఆరెంజ్ కలర్ ఒక డబ్బా వస్తుంది. ప్రతి ఏదో కొత్త కాంటాక్ట్ లో ఎవరైతే గ్రూప్స్ కూడా మీరు చూస్తుంటే ఎవరైనా రీఇన్స్టాల్ చేసుకుని అట్లనే ఉంటే ఒక బాక్స్ హ్యాస్ సెక్యూరిటీ కోడ్ అప్డేటెడ్ అట్లా ఒక మీకు బాక్స్ కనిపిస్తుంది. సో దాంట్లో ఏంటంటే మీ ఆపోజిట్ పర్సన్ ఒక కీ ఏముంటుందో అని దానిలో మీ దానిలో స్టోర్ ఉంటుంది. అది సో ఎవరైనా మీకు అట్లా పంపిస్తుంటే దాన్ని డీక్రిప్ట్ చేసుకోవడానికి పవర్ మీ దగ్గర ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు కొత్తగా 1 time సీన్ అని కూడా ఈ వాట్సాప్లో వచ్చింది. సరే, వీడియో కాల్స్ ఇవన్నీ కూడా ప్రైవసీ బేస్డ్. సో అలానే ఈ 1 time సీన్ అనేవి కూడా ప్రైవసీ బేస్డే పంపిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు వాట్సాప్ సర్వర్కి ఎలా అయినా ఇది 1 time సీన్ అనేది వెళ్తుంది. సో
ఇది ఫ్రాడ్ జరిగే అవకాశం లేదంటారు. అంటే వన్ టైం సీన్ ని మనం మీరు వాట్సాప్ లేనండి, వాట్సాప్ సరే ఒక్క అనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కోట్ల కస్టమర్స్ ఉన్నారు కాబట్టి వాడు ప్రతి మెసేజ్ చూడలేదు కాబట్టి ఒకసారి వాట్సాప్ పక్కన తీసేద్దాం. ఓకే, మీ దగ్గరికి వచ్చింది వన్ టైం సీన్ అన్న, అవును, నేను ఏం దానిలో మాక్సిమం వాడు వాట్సాప్ ఫీచర్ ఏమొచ్చు సార్, నేను స్క్రీన్ షాట్ తీయలేను. అవును, ఎగ్జాక్ట్లీ. ఎవరి దగ్గర సింగిల్ ఫోన్ ఉందండి, నేను ఇంకో ఫోన్ పెట్టి తీస్తాను దాన్ని. అదే ఇప్పుడు మాకు పంపిస్తారు అట్లా, ఏం చేస్తాం, ఇంకో ఫోన్ పెడతాం తీస్తాం దాన్ని. ఎగ్జాక్ట్లీ. వన్ టైం సీన్ కావాలంటే HDMI కేబుల్ పెట్టి కూడా రికార్డ్ చేసుకున్నాం. రకరకాల అది క్రియేటివిటీగా దానికైతే సీమలు లేవు. మోసం చేయాలంటే ఎలా అయినా చేయాలని చేయొచ్చు. ఇప్పుడు AI టెక్నాలజీ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. దాన్ని బేస్ చేసుకొని అంటే మంచికి ఉపయోగించుకోవాలని AI టెక్నాలజీ అయితే వచ్చింది, కానీ దాన్ని అనుకున్నట్టే చెడుకు కూడా ఉపయోగపడుతుంది చాలా ఎక్కువగా. అందులో AI క్లోనింగ్ అని చెప్పేసి, అంటే వాయిస్ రికార్డ్స్, అంటే మీరు మా ఫ్రెండ్ గాను లేకపోతే నా బంధువు గాను అని చెప్పేసి కాల్ చేయడమో లేదా వాయిస్ రికార్డులు పంపించడమో ఇలాంటివి చేసి మోసాలకు పాల్పడుతున్నారు. అవి ఎలా చేస్తారు? అంటే ఈ AI క్లోనింగ్ అనేది ఎలా ఉంటుంది మీరు చూసినంత వరకు? దీనిలో మీరు న్యూస్ లో బాగా వచ్చిందంటే రష్మిక మండన్న కేసు గురించి చెప్తాను. ఆల్రెడీ మీరు దానిలో చూసారు, ఒక డెమో మీకు ఉంది. అవును. దానికి ఇంకా మించి ఎట్లుందంటే, దానిలో ఆనర్ వాళ్ళు ఒక వీడియో తీస్తారు. ఎట్లుంటుందంటే, మీకు ఒక కాల్ వస్తుంది. సపోజ్ మీ పేరెంట్స్ అయితే పిల్లల కాల్ రావచ్చు, పిల్లలు అయితే పేరెంట్స్ కాల్, ఫ్రెండ్ ఎవరో ఒకరు కాల్, మీకు తెలిసిన వాళ్ళైతే కాల్ వస్తుంది. ఆ కాల్ వచ్చిన తర్వాత దాంట్లో నేను ఇట్లా నా ఒక ప్రాబ్లం ఎదుర్కొన్నాను, నా ఫోన్ పోగొట్టుకున్నాను దాంట్లో అని మీకు ఒక స్టోరీ చెప్పేస్తాడు. ఆ స్టోరీతో మీరు కన్విన్స్ అయ్యి మిమ్మల్ని డబ్బులు అడుగుతారు. దాంట్లో బేసిక్గా అడిగేది దాని డబ్బులు. అది స్టోరీ మీరు డబ్బులు అడిగితే మీ డబ్బులు ఎట్లా పంపించాలి? ఫోన్ పోయింది కదా, లేదు మా ఫ్రెండ్తో ఉన్నాను, ఆ ఫ్రెండ్కి అకౌంట్ పంపించేసాను అన్నాను. అది ఏంటంటే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో AI టెక్నాలజీ వల్ల వాళ్ళు వీడియో క్రియేట్ చేసుకుంటారు. ఆల్రెడీ ప్లే స్టోర్లో లేదంటే ఆండ్రాయిడ్లో రకరకాల యాప్స్ పెట్టున్నాయి. అవి ఏం చేస్తాయి అంటే, ఒక వీడియోని మీ యొక్క కెమెరా ఫీడ్తో స్వాప్ చేసేస్తాయి. అంటే మీకు కనిపించడానికి నేను ఒక వీడియో కాల్ ఉన్నట్టు కనిపిస్తాను, కానీ యాక్చువల్గా రియాలిటీగా ఏంటంటే ఒక వీడియో ప్లే అవుతుంది. ఓకే, కానీ మీకు చూడడానికి ఎట్లా కనిపిస్తుంది అంటే ఒక వీడియో కాల్ నడుస్తున్నట్టు అనిపిస్తుంది. అవును. కాబట్టి దాంతో ఏంటంటే మీరు ఒక వీడియో కాల్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది, మీరు ఒక ట్రాన్సాక్షన్ పర్ఫామ్ చేస్తారు. ఓకే, ఇట్లాంటిది పర్సనల్ అయితే మా దగ్గర ఎక్కువ కేసు రాలేదు, కానీ బిజినెస్లో మా దగ్గర బాగా ఎక్కువ కేసు వచ్చినాయి. ఓకే, ఎందుకంటే బిజినెస్లో ఇప్పుడు CEO ఉన్నారు లేదా డైరెక్టర్ ఉన్నారు, అకౌంటెంట్స్ ఉంటారు, దానిలో వాళ్ళకి అప్రూవల్ కావాల్సి వస్తుంది. సో ఏం చేస్తారంటే, ఫస్ట్ ఒక ఫిషింగ్ మెయిల్తో ఒక మెయిల్ పంపించేస్తారు. సపోజ్ డైరెక్టర్ సో అండ్ సో మన ఆర్గనైజేషన్ అనుకోండి, డైరెక్టర్ మెయిల్తో ఈ యొక్క ఫలానా క్లయింట్ది పేమెంట్ చేయాల్సింది ఉంది, ఇది మీరు పేమెంట్ ప్రాసెస్ చేసేయండి, ఇది కొత్త అకౌంట్ నెంబర్, వాళ్ళ పాత అకౌంట్ నెంబర్ కాకుండా ఈ అకౌంట్ నెంబర్కి అని మీకు మెయిల్ పంపించేస్తారు. డబుల్ వెరిఫికేషన్ కోసం ఏంటంటే మీరు వాట్సాప్ కాల్ చేస్తారు. ఓకే, వాట్సాప్ కాల్ చేసి దానిలో మీరు కూర్చొని మాట్లాడుతుంటుంటారు. సో ఫలానా సో అండ్ సో మీరు రూపేష్ గారు మీరు ఈ ట్రాన్సాక్షన్ని వాళ్ళకి మీరు మెయిల్ ఆల్రెడీ పంపించాను, దానిలో డీటెయిల్స్ ఉన్నాయి, మీరు అది చెక్ చేసుకొని మీరు అది ట్రాన్సాక్షన్ చేసేయండి అని. ఇప్పుడు అకౌంటెంట్కి ఆయన ఏం తెలుసు, బాస్ ఫోన్ చేశాడు, ఆల్రెడీ బాస్ మెయిల్ ఐడితో మెయిల్ ఉంది, ఆయన ఏం చేస్తాడు, ఆ ట్రాన్సాక్షన్ చేసేస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే ఇది తెలుస్తుందో ఇట్లాంటి అసలు పేమెంట్ జరగలేదు, అసలు ఎప్పుడైతే బ్యాలెన్స్ షీట్స్ మనం చెక్ చేస్తామో అప్పుడు మ్యాచ్ కాదు, అప్పుడు అకౌంటెంట్ క్వశ్చన్ అవుతుంది. అప్పుడు ఆయన ఏమంటాడు, సార్ ఇది మెయిల్ వచ్చింది, మీరు అప్పుడు నాకు ఇట్లా ఫోన్ చేశారు కాబట్టి నేను చేశాను అని అంటాడు. ఇక్కడ ఆయన బుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఆయన జాబ్ కూడా పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఇప్పుడు జాబ్ విషయం తర్వాత ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్ లాస్ అయిపోయింది కదా. అవును, అంటే ఈ AI క్లోనింగే కాకుండా ఈ డీప్ ఫేక్ ఇమేజెస్ అవే దాన్ని డీప్ ఫేక్ దాంతే అన్నాం, ఇవి కూడా వాడి ఈ విధంగా మోసాలు. మీ యొక్క ఫోటో చిన్న వాయిస్ శాంపుల్ అంటే చాలు, నేను ఒక మంచి డీప్ ఫేక్ క్రియేట్ చేసుకోవచ్చు. నాకు ఏం అవసరం లేదు, హైలీ రియలిస్టిక్ వీడియోస్ నేను క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అది కూడా ఎంత వాళ్ళు ఇచ్చేది 1 month సబ్స్క్రిప్షన్ ఇట్లా $50 $60 ఇస్తాడు, అంటే 5,000 6,000 రూపీస్లో మీరు ఈజీ క్రియేట్ చేసుకోవచ్చు పర్ మంత్. అదే ఇప్పుడు మనం ఒక స్టూడియోలో ఇది చేస్తున్నాం, మీరు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుంటారు దీనికి. అదే సెటప్ వాళ్ళకి 5,000 6,000 ఇస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని ఎట్లా వాడుకోవాలో అని నేర్చుకుంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు దాంతో వాళ్ళ జాబ్ వాళ్ళ రిక్రూట్మెంట్ ఇట్లా చేసుకుంటారు. దీనిలో కొంచెం కనెక్షన్లో మీకు ఇంకోటి, మీరు కంబోడియా బేస్డ్ క్రైమ్స్ అని మీరు ఒకసారి దాని మీద ఉంటుంది. సో ఈ కంబోడియా, థాయిలాండ్, ఏదైతే సౌత్ ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయో అక్కడ ఇండియన్స్ని టార్గెట్ చేస్తారు ఎక్కువ. ఎలా అంటే ఇండియన్స్ని ఎలా టార్గెట్ చేస్తారంటే, మీకు అక్కడ జాబ్స్ ఇస్తున్నామని టార్గెట్ చేస్తారు. మీరు ఇప్పుడు కూడా మన అమీర్పేట్ పాస్పోర్ట్ ఆఫీస్ అయినా వేరే రకాల పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ మీకు పోస్టర్స్ కనిపిస్తాయి,
మన సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు దానిలో పోస్టర్స్ పెట్టారు. ఎవరైనా ఇట్లా మీకు ఎందుకంటే పాస్పోర్ట్ కోసం అప్పుడు వెళ్తాం కదా, అవును అవును. సో ఎవరైనా ఇట్లా జాబ్స్ గురించి ఏమైనా అంటుంటే ఇట్లాంటి హెచ్చరిక వాళ్ళు ఇచ్చారు ఆల్రెడీ. సో వీళ్ళు ఇక్కడ మీకు జాబ్స్ కోసం అని మీకు అంతా ఇంటర్వ్యూ ఇట్లా డబ్బులు ఇస్తాం అంతా మొత్తం అవన్నీ మాట్లాడడం అయిపోతుంది, మీకు వీసా చేస్తారు, మీరు అక్కడ వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే మీ పాస్పోర్ట్ తీసుకుంటారు, పాస్పోర్ట్ తీసుకొని మీ రూమ్లో పెడతారు. అక్కడ మీ జాబ్ ఏంటి, ఇప్పుడు ఇండియన్స్తో మోసం చేయాలంటే ఎవడు కావాలి, ఇండియన్ కావాలి కదా. ఇప్పుడు నేను తెలుగు మాట్లాడాలంటే నాకు తెలుగు మనిషి కావాలి కదా, లేదంటే నేను హిందీ మాట్లాడాలంటే నేను హిందీ మనిషి కావాలి. ఈ సిండికేట్ లేదంటే ఈ ఆపరేషన్స్ అంతా నడిపేది ఎవరు, నైజీరియన్స్, చైనీస్ వాళ్ళు. ఓకే, గ్రూప్ ని ఫామ్ చేసి ఈ విధంగా వాళ్ళైతే ఈ పని చేయలేరు కాబట్టి వాళ్ళకి కావాల్సింది మ్యాన్ ఫోర్స్. ఓకే, దానికి వాళ్ళు ఇండియన్స్ ని ఏం చేస్తారు, అక్కడికి తీసుకెళ్తారు. ఓకే, అక్కడ ఈ సిండికేట్స్ అనేది ఆపరేట్ చేస్తుంటారు, కాల్ సెంటర్స్ రకరకాల అక్కడ నుంచి వీళ్ళు ఆపరేట్ చేస్తారు. సో అందుకు కూడా కొంచెం ఇన్వెస్టిగేషన్ ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే ఇండియాలో ఉంటే సమ్హౌ వీ కెన్ డూ సంథింగ్. ఒక వేరే కంట్రీ కంటే వేరే ఇంటర్నేషనల్ రాస్ కొంచెం ప్రొసీజర్ అంతే పెరిగిపోతుంది. అంటే ఈ అదే జాబ్ ఫ్రాడ్స్ అంటే గుర్తొచ్చింది మనకి. పార్ట్ టైం జాబ్స్ కావాలన్నా కానీ ఏమైనా కావాలి అంటే మెసేజ్ రూపంలో నార్మల్ మెసేజెస్ కావచ్చు, వాట్సాప్ మెసేజ్ కావచ్చు, ఇలా ఫేస్బుక్లలో పంపడం చేస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా మీరన్నట్టు ఒక ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతుంటారు. అంటే ఎలా వీళ్ళు ఇదంతా చేస్తూ ఉంటారు? పార్ట్ టైం జాబ్స్ అనేది కూడా ఒక స్కీమ్ లాంటిది అనమాట. చాలా మంది నేను చూసిన వాటిల్లో మీరు ఈ MLM అని అంటాం, అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని అంటుంటాం బేసికల్గా. అంటే చైన్ బిజినెస్, మీరు జాయిన్ అవ్వండి, తర్వాత ఇంకా ముగ్గురు జాయిన్ చేయండి, అట్లా చాలా చాలా ఇవి మీరు చూసి ఉంటారు. ఇప్పటిది కాదు, అది చాలా పాత లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఆ బిజినెస్ చాలా పాత బిజినెస్. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి మెల్లిగా అయితే స్టార్టింగ్ అయితే వాళ్ళు వర్క్ ఫ్రమ్ అని అంటారు. 1 day 2 days తర్వాత ఎప్పుడైతే వాళ్ళు మీరు చిన్న టాస్క్ చేస్తారు, వాళ్ళు దానికి మీరు 500 1000 రూపీస్ 2000 ఇస్తారు మీకు. స్టార్టింగ్ లో మీరు బాగానే ఉంటారు, ఫస్ట్ 1 or 2 transactions అంతా బాగానే ఉంటాయి. యాక్చువల్ గేమ్ అనేది 3rd or 4th స్టార్ట్ అవుతుంది. అప్పుడు వాడు ఏమంటారంటే మీరు దానిలో ఇన్వెస్ట్ చేయండి లేదా ఇలా మీరు చేసుకోండి, అప్పుడు మీకు అక్కడ స్కీమ్ స్టార్ట్ అయ్యేది అనమాట. మీకు లోన్ ఇప్పిస్తాం అట్లాంటివి కూడా ఉంటాయి. చాలా వాటిల్లో లోన్ కూడా ఇప్పిస్తారు వాళ్ళు. అంటే మీ పేరుతో వాళ్ళు లోన్ తీసుకుంటారు, మీ దగ్గర వైట్ క్యాష్ తీసుకుంటారు, మీకు ఇచ్చేది ఏమో ఫ్రాడ్ అమౌంట్ ఇస్తాడు. అట్లాంటివి కూడా జరుగుతాయి. మీరు వచ్చిన ఇంకా అది ఇంకా నెక్స్ట్ లెవెల్, అంత దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో లైక్ చేయండి, రివ్యూ రాయండి, గూగుల్ రివ్యూ రాయండి, దానికి 300 500 రూపీస్ మీకు పేమెంట్ ఇస్తాం. అట్లాంటి చిన్న చిన్న స్మాల్ జాబ్స్ అని కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అవును. సో ఇప్పుడు దానిలో వల్ల కూడా మీకు చాలా ఇబ్బంది ఫేస్ అయ్యాల్సి వస్తుంది. ఎందుకంటే వాడు ఏదైతే చేశారు వాళ్ళకి, వాడు మీకు ఏది ఆ 200 500 లేదా 1000 రూపీస్ ఏది ఇచ్చాడో అది ఎవరి దగ్గర నుంచి మోసం చేసుకుని తెచ్చుకునే డబ్బులు అవి. దానివల్ల ఏంటంటే మీరు కూడా ఒక సస్పెక్ట్ లాగా ఒక కేసులో అట్లాంటివి కూడా చాలా ఉన్నాయి. ఇది సేమ్ మోడస్ ఆపరండి ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది గేమింగ్ ప్లాట్ఫామ్స్. అవును, గేమింగ్ లేదా క్రిప్టో ఏవైతే B2B ఫైనాన్స్ అని అంటామో మనం, దాంట్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే దానిలో మీరు 200 300 ఉన్నాయి, దానిలో 3000 వల్ల 2000 వల్ల 500 వల్ల 10 రూపీస్ వల్ల అందరి చాలా మంది అకౌంట్స్ బ్లాక్ అయి ఉన్నాయి. ఎందుకు, ఏదో గేమ్ ఆడారు, దానిలో రివార్డ్గా క్యాష్ విత్డ్రా చేసుకుంటే దానిలో మీకు అది వచ్చింది. విత్డ్రా మీరు 500 చేశారు, మరి దాన్ని పెట్టిన డబ్బులు 5000 ఉన్నాయి, అది ఎవరు చూడట్లేదు. అవును, 5000కి మీరు ఏదో సరే ఏదో కొంత ఎంతో వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సైబర్ క్రైమ్స్ లో మేజర్ గా నడిచేది రొటేషన్ బిజినెస్. ఇప్పుడు మా ఉన్న ప్యాటర్న్ లేదా మా అనాలిసిస్ తో నేను చూసింది ఏంటంటే, ఇప్పుడు అంత మనీ ఏవైతే ఎక్కడెక్కడ నుంచి రకరకాల ఈ 30-40 మోడస్ ఆపరేటర్స్ ఉన్నాయో వాటి అన్నిటి నుంచి స్కామ్ చేసి ఎక్కడ పడుతుందంటే క్రిప్టోలో పోయి పడుతున్నాయి డబ్బులు. ఆ క్రిప్టో నుంచి అది విదేశాలకి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. ఎక్కువగా ఎలేవి చైనా, ఈ ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్తున్నాయి. సో ఆ క్రిప్టో వెళ్ళిన తర్వాత ఏంటంటే అది మన బియాండ్ లిమిట్. అవును, ఎందుకంటే దానికి ఒక గవర్నెన్స్ లేదు, ఎక్కడ ఏం లేదు. ఇంకా కొన్ని మన దానిలో అయితే సెమీ రెగ్యులేటెడ్, అది అంటే లీగల్ అని ఎక్కడ చెప్పలేదు, ఇల్లీగల్ అని చెప్పలేదు, కాబట్టి అది ప్రస్తుతం లీగలే. ఎందుకంటే మీరు క్రిప్టో లేదన్నా బిజినెస్ చేసి లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుని దానిపైన మీరు ప్రాఫిట్స్ తెచ్చుకుంటే దానిపైన 30% ట్యాక్స్ ఉంది. ఓకే, యాజ్ ఏ గూడ్స్ ప్రాఫిట్ అండ్ గెయిన్స్లో మీరు దానిలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోవాలి దానికి. సో దానివల్ల ఏంటంటే జనాలు ఎక్కువ మంది P2P అని వాడతారు, అంటే బార్టర్ సిస్టమ్ లాగా. నా దగ్గర గోల్డ్ ఉంది, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అదే ఇప్పుడు గోల్డ్ షాప్ అమ్మితే వాడు కటింగ్ అంటాడు, ఫిట్టింగ్ అంటాడు, అన్ని అంటాడు. అయితే నేనేం చేస్తాను, మీకే నమ్మిస్తాను, అది మీరు నాకు ఎంతో కొంత మీద మీ డీల్ మాట్లాడుకో. మీకు తర్వాత తెలిసింది ఏంది, ఆ గోల్డ్ డూప్లికేట్ ఉందని. సో అందుకే ఏంటంటే జెన్యున్ ప్లాట్ఫామ్స్ వాడుకోవాలి. ఆ 10 రూపాయలు లాస్ అవ్వడం వల్ల ఏంటంటే మీరు
ఎప్పుడైతే అవుట్ సోర్స్ బయట ప్లాట్ఫామ్ వెళ్ళారో అక్కడ మీకు తెలియదు, అక్కడ మీకు స్కామ్ అవుతుంది, అవును, దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. మీరు చెప్పినట్టుగా గేమింగ్ యాప్స్ కావచ్చు, ఈ గేమింగ్ యాప్స్ అనేవి అంటే మనం ఏదైనా థర్డ్ పార్టీ యాప్లు యూజ్ చేసి దేనిలో వెళ్తుంటే అంటే లింక్స్ ఏమైనా ఓపెన్ చేస్తుంటే దాంట్లో గేమ్స్కి సంబంధించి కావచ్చు, బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కావచ్చు వస్తూ ఉంటాయి. ఆ లింక్ ఓపెన్ చేసినట్టు ఆటోమేటిక్గా మీరు రివార్డ్స్ కావచ్చు ఇలాంటివి వస్తాయి. అంటే వీళ్ళని ఎలా ఆ వలలో పడేసుకుంటుంటారు అంటే పబ్లిక్ని అమాయకమైన చాలా ఈజీ అండి, చాలా ఈజీ, దానిలో చాలా ఈజీ. మీరు కూడా పడతారు, ఎవరన్నా పడతారు దాన్ని, నేనైనా పడతాను దానికి. ఎలా అంటే ఫస్ట్ ఆడతారు, మీరు గెలుస్తారు, దానిలో మీకు 2,000 రూపాయలు వస్తాయి. ఇంకోసారి ఆడతారు, 10,000 వస్తాయి మీకు. మూడోసారి కూడా ఆడతారు, దానిలో మీకు 20,000 వస్తాయి. యాక్చువల్ గేమ్ స్టార్ట్ అయ్యేది ఎప్పటి నుంచి? 4th టైం నుంచి. ఓకే, ఇప్పుడు ఒక గేమ్లో 500 పెట్టి దానిలో మీకు 1000 రూపాయలు వస్తాయంటే మీరు పెడతారు. సరే ఫస్ట్ ట్రై కోసం 500 కదా, పోయేది ఏముందని మీరు పెడతారు, మీరు దాన్ని గెలుస్తారు, మీకు 500కి 1000 రూపాయలు వచ్చినాయి. నెక్స్ట్ టైం ఆడాలంటే ఏంది? 5,000 వేయాలి. 5,000 మీకు 7,000 8,000 10,000 ఇస్తాడు, దానిలో మీకు వచ్చేసినాయి. దాంతో ఈ 2-3 ట్రాన్సాక్షన్ ఏంటంటే మీకు దానిలో ట్రస్ట్ వచ్చేస్తారు. అవును, ఇప్పుడు దీనిలో ఏంటంటే ప్యాకార్డ్ ఎప్పుడైనా మీరు ఆడుంటే దానిలో కూడా ఇదే మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఆడాం, గెలిచామనుకోండి మైలకు, సరే ఒకసారి అయిపోయింది అనుకుంటాం. రెండోసారి కూడా మీరు గెలిచారనుకోండి, మైండ్ లో ఏమైతుంది? ఇంకా ఆడాలి, ఈ రోజు నా లక్కీ డే, ఈ రోజు రాహు కేతు అంతా అనుకూలంగా ఉన్నాయి, అంతా మనం అనుకున్నట్టు జరుగుతుంది. నేను ఏదో గుడికి వెళ్ళొచ్చాను, దేవుడు ఫుల్ హ్యాపీ, ఈ రోజు పండగ, లక్కీ డే లేదా లక్కీ అది కనుక మీరు అంతా ఆడడం వాడచ్చు. మా దగ్గర వచ్చిన కేసులో ఒకటి 1,40,00,000 కేసు అది. ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన దగ్గర అంత శాలరీ కూడా లేదు. ఆయన ఇల్లు తాకట్టు పెట్టుకున్నారు, వైఫ్ గోల్డ్ తాకట్టు పెట్టుకున్నారు, అవన్నీ తాకట్టు పెట్టుకుని తెచ్చిన డబ్బులు అవి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని, ఎందుకు? వైఫ్ కి సర్ప్రైజ్ ఇవ్వాలని. అదొక స్టాక్ మార్కెట్ స్కామ్. అది 5,000 నుంచి స్టార్ట్ అయింది, అది ఏప్రిల్ మంత్ లో స్టార్ట్ అవుతుంది. అది ఏప్రిల్లో 5,000, ఏప్రిల్ 15th 16th డేట్ ఉంటుంది, అది అప్పుడు స్టార్ట్ అవుతుంది. అది 5,000, 10,000, 20,000, 50,000, 1 lakh, 2 lakhs రకరకాల ఆల్మోస్ట్ ఆయన 40 ట్రాన్సాక్షన్స్ చేస్తాడు. ఎన్ని మంత్స్ వరకు నడిచింది? అది 3 months నడిచింది. అది ఏప్రిల్ టు జూన్, ఏప్రిల్, మే, జూన్ 15th 16th ఆయన మమ్మల్ని కలుస్తారు. ఆయనకి అప్పుడు కూడా నమ్మకం లేదు ఇది ఫ్రాడ్ అని. నా డబ్బులు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎట్లా అంటే దీంట్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు మిమ్మల్ని ఒక వర్చువల్ వరల్డ్లో నేను పెట్టేస్తాను. ఎట్లా? నా యాప్ మీకు ఇస్తాను, నా వెబ్సైట్ మీకు ఇస్తాను. యాప్ ఆర్ వెబ్సైట్ ఏదంటే నాదే. అది ఇప్పుడు పేటిఎం వాడుతున్నారు మీరు, మీ వ్యాలెట్లో పేటిఎంలో డబ్బులు కనిపిస్తున్నాయి. నేను పేటిఎం అంటే ఏమంటారు, వాడుకోవచ్చాను అంటాడు. అంటే దాని డబ్బులు ఉన్నంత వరకు మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ డబ్బులు అనిపిస్తుంది కదా, మీకేం తెలుసు రేపు పేటిఎం వాడు దివాలా అని వాడు గాయమైపోతాడని. సో వాళ్ళు ఏంటంటే ఇట్లా వ్యాలెట్స్ క్రియేట్ చేసి ఇస్తారు, వాళ్ళ యాప్స్ అవి. దాన్ని రెగ్యులేటెడ్ ఏం కాదు. అది ప్రాబ్లం ఏంటంటే అది రెగ్యులేటెడ్ కాదు. ఇప్పుడు నేను మీకు ఇక్కడ వచ్చి దానిలో మనకి తెలుగు ఫేమస్ మూవీ ఒకటి ఉంటుంది, నాకు పేరు గుర్తురాట్లేదు. దాంట్లో ఆయన రకరకాల ఇవే బాబా వేషంలో వెళ్తాడు, ఇది ఒక రేర్ పీసు, ఇది మీరు తీసుకుంటే ఇట్లా మారిపోతుంది. ఈ మన ఈ గాడ్ మూవీ కూడా దానిలో ఉంటుంది, దేవుడు మూవీలో కూడా దానిలో దేవుడి పైన కేసు దానిలో కూడా గోల్డ్ ఐటమ్స్ ఆయన అమ్ముతుంటారు. గాడ్ షాపే ఉంటుంది, గాడ్ వెంకటేశ్వర స్వామి. సో దానిలో వాడు ఇది అక్కడిది, ఇది ఇక్కడిది, ఇది రేరు, ఇది ఓన్లీ సింగిల్ పీసు, ఎంతకైనా కాబట్టి అది ఇట్లాంటి స్కామ్స్ అనేవి చాలా కామన్. నమ్మకం కలిగిందంటే అంతే, మీరు బలి. ఈ వ్యాలెట్ బేస్డ్ అయితే ఇంకా ఘోరంగా అనమాట. ఇప్పుడు దానిలో మీకు డబ్బులు కనిపిస్తాయి, మీరు ఇప్పుడు డబ్బులు ఎవరికి ఇస్తారు? ఆ యాప్ వాడికి ఇస్తారు. అవును, వాడు దాన్ని లోడ్ చేసి పెట్టుకుంటాడు, దాంతో మీకు స్టాక్ చేస్తున్నారు, మీరు అంతా చూపిస్తారు, అంత జరుగుతుంది. ఎప్పుడు మీకు అది అనిపిస్తుంది అంటే ఎప్పుడైతే మీకు వాడు ఆ డబ్బులు దానిలో ఇప్పుడు 1 కోటి రూపాయలు ఉంది, 1 కోటి రూపాయలు మీరు దానిలో పెట్టారు, మీకు దానిలో 4 కోట్లని కనిపిస్తున్నారా? మీరు ఎప్పుడైతే అది విత్డ్రా చేయాలనుకుంటున్నారో అప్పుడు అది అవ్వదు. అది విత్డ్రా ఈ 3 months గ్యాప్ లో ఏంటంటే ఇది ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, అట్లా ఉంది, దీనికి ఉందని, దానికి ఉందని రకరకాల కారణాలు చెప్పి మిమ్మల్ని దానిలో వాడు లూప్ లో పెట్టేసేసరికి మీకు అక్కడ అర్థం కాదు. చాలా మంది మా దగ్గర కాల్స్ చేస్తారు, సార్ ఇట్లా దానికి ఇన్వెస్ట్ చేశాను, తక్కువ అమౌంట్లో ఉంటారు వాళ్ళు, 2 lakhs 3 lakhs పెట్టుకున్నాము, ఏం చేయాలి సార్, ఇట్లా వాళ్ళు ఇట్లా అని అనుకుంటున్నాం, ఇది అట్లాంటివి జరుగుతాయా లేదా,
సరే ఇప్పుడు మీకు జరిగింది దాంట్లో ఆపేయండి, దాన్ని కంప్లైంట్ ఇచ్చుకోండి. లేదు సార్ వాళ్ళు మాకు ఇస్తాను అన్నారు, వాళ్ళు ఇట్లా కాదు అట్లా రివర్స్ మమ్మల్ని అంటారు. మీరు వేరేది కానీ అంటున్నారు సార్, వాళ్ళు అట్లా అది వేరే ఫ్రాడ్ సార్, వీళ్ళు జెన్యున్ సార్, నాకు ఆల్రెడీ 2 సార్లు వచ్చినాయి సార్ డబ్బులు, వీళ్ళు జెన్యున్ వాళ్ళు సార్, అట్లా రివర్స్ మాకు అనేటోళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మీకు తెలియదు సార్ అవన్నీ, దీస్ ఆర్ వీళ్ళు ఒక జెన్యున్ పర్సన్ సార్, నాకు ఆల్రెడీ 2 సార్లు ట్రాన్సాక్షన్స్ వచ్చినాయి కూడా. నాకు దానిలో నమ్మకం కుదరడం వల్ల, నమ్మకం కలిగించడం వల్ల వాళ్ళకి ఇంకా ప్రజలు ఏంటంటే అమాయకులు. అవును, ఇట్లాంటి కిలాడీలు ఉన్నారనే విషయం వాళ్ళకి తెలియదు. అవును, ఈ కిడాలీలు చేసే గేమ్ వల్ల వాళ్ళు ఏంటంటే దీనికి బలి అయిపోతారు. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది యువతనే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, లక్షల్లో పోగొట్టుకున్నారు. ఈవెన్ గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళు కూడా చెప్పాను ఏంటంటే వాళ్ళు లోన్ కూడా, మీ దగ్గర డబ్బులు లేకపోతే లోన్ ఇప్పిస్తాం. చాలా కంపెనీస్ ఉన్నాయి ఎవరైతే క్విక్ లోన్ అనే కాన్సెప్ట్ ఉందో. అవును, డబ్బులు లేకపోయినా వాడు క్విక్ లోన్ ఇస్తాడు. దాని తర్వాత ఏంటి వాడు లోన్ మీకు మేము ఒకటి చూసాం, దానిలో పర్ డేకి 20% ఇంట్రెస్ట్. ఒకసారి మన కేసు వచ్చింది, దానిలో వాడు పర్ డే 20% ఛార్జ్ చేస్తున్నాడు పర్ డేకి. ఇంకా ఈ లోన్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇట్లాంటి లోన్ యాప్స్ వాళ్ళు ఎవరైతే పర్ డే 20% ఛార్జ్, ఇంత దారుణం ఉండదు. వాళ్ళు ఒక యాప్ తో మొత్తం చేపిస్తారు, మొత్తం ఈ వెరిఫికేషన్ అవన్నీ. సో దానిలో మీరు సెల్ఫీ దిగాలి, ఇట్లా ఫోటో, ఇట్లా వెరిఫికేషన్ కోసం మీరు సెల్ఫీ తీస్తారు, మీరు ఆధార్ కార్డు ఇట్లా ఫోటో దిగాలి, పాన్ కార్డు పట్టుకుని ఇట్లా ఫోటో దిగాలి. దాంతో పాటు ఏం చేస్తారంటే పర్మిషన్స్, కాంటాక్ట్ పర్మిషన్ అడతారు. మీ కాంటాక్ట్స్ అన్ని వాడు అప్లోడ్ చేసుకుంటాడు. మీరు ఎప్పుడైతే డబ్బులు ఇవ్వము, ఏదైతే మీరు డిస్ప్యూట్ స్టార్ట్ చేస్తారో, ఇదే అడుగుదాం అనుకుంటున్నాను. లోన్ యాప్స్ అనేవి చాలా దారుణంగా తయారైనాయి. అంటే మనం డీటెయిల్స్ అనేవి ఇవ్వం. అంటే నేను నార్మల్ గా లోన్ తీసుకున్నాను అనుకోండి, ఎగ్జాంపుల్, వేరే వాళ్ళకి, అంటే నేను లోన్ కట్టకపోతే వేరే వాళ్ళకి కూడా కాల్స్ వెళ్ళడం, ఇవన్నీ జరగడం జరుగుతుంది. అంటే ఎలా ఇవన్నీ మీరు చెప్పినట్టుగా ఈ పర్మిషన్ ఇవ్వడం వల్ల, పర్మిషన్ ఇవ్వడం వల్లనే జరుగుతుంది. సో వాళ్ళ దగ్గర మొత్తం కాంటాక్ట్స్ ఉంటాయి. మీ కాంటాక్ట్స్ లో ఉన్న అందరికి మెసేజ్లు, కాల్స్. రూపేష్ అనే వ్యక్తి మీకు తెలుసా? ఆయన మా దగ్గర నుంచి లోన్ తీసుకున్నాడు, మీరు అతని ఫ్రెండ్, ఆయన డబ్బులు కట్టమని చెప్పండి, అంటే మీ పైన కూడా కేసు చేస్తాం, అట్లాంటి కాల్స్ కూడా వస్తాయి మీకు. సో దానివల్ల చాలా హెరాస్మెంట్ గురైపోతారు. అవును, సో చాలా మంది భయపడతారు కూడా. 2-3 కేసులు ఉన్నాయి మా దగ్గర. దాంట్లో పర్ డే 24% ఇంట్రెస్ట్ పెట్టిన యాప్స్ ఉన్నాయి. పర్ డే కట్టారు కూడా వాళ్ళు చాలా వరకు. ఇప్పుడు వాళ్ళ వల్ల కావట్లేదు, సరే మా వల్ల కావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి సార్, దీనికి ఇట్లా కారణం వల్ల దీన్ని తీసుకున్నాము. బాబు అసలు ఇట్లాంటిది ఎట్లా ఒప్పుకున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నా కూడా ఎట్లా తీసుకున్నావు? చాలా ఎమర్జెన్సీ ఉండే అప్పుడు తీసుకున్నాను, ఇట్లా అయిపోయింది. దానికి ఇప్పుడు ఏదైతే లీగల్ ప్రొసీజర్ ఉందో అది ఫాలో చేస్తున్నాం. అంటే మనకి అంటే వాళ్ళు మోసపోయానని తెలుసుకున్న టైంలోనే ఈ గోల్డెన్ అవర్ అనేది ఒకటి ఉంటుంది, గోల్డెన్ పీరియడ్ అనేది. అది ఎంత టైంలో మనం అది కంప్లైంట్ రేజ్ చేస్తే ఆ అమౌంట్ ని మనం రిఫండ్ చేసుకునే అవకాశం ఉంటుంది? ఇప్పుడు గోల్డెన్ అవర్ది ఎట్లా అంటే, నేను ఒక అకౌంట్ కి మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను, ఎగ్జాంపుల్ నేను మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాను అనుకుందాం. ఇప్పుడు మీ అకౌంట్ నుంచి మీరు ఇంకొక ఎవరికి ట్రాన్స్ఫర్ చేసేస్తారు, లేదంటే ఎక్కడైనా వాడేస్తారు దాన్ని. సో మీరు ఆ డబ్బుల్ని వాడక ముందు నేను కంప్లైంట్ ఇచ్చుకున్నాను అనుకోండి, యాక్షన్ అయిపోయింది అనుకోండి, ఆ అకౌంట్ వరకు బ్లాక్ అయిపోతుంది, అమౌంట్ బ్లాక్ చేసుకోవచ్చు నేను. కాబట్టి ఆ గోల్డెన్ అవర్. కానీ ఇప్పుడు గోల్డెన్ అవర్ గురించి ఇప్పుడు చాలా కొంతమంది 1 అవర్ అంటారు, కొంతమంది ½ అన్ అవర్ అంటారు, అన్ని అంటారు. ఆ ఫ్రాడ్స్టర్స్ గురించి ఆ విషయం తెలుసు కాబట్టి వాళ్ళు కూడా స్మార్ట్. వాళ్ళు ఇప్పుడు రోజుకి మనం స్మార్ట్ అవుతుంటే వాళ్ళు ఇంకా సూపర్ స్మార్ట్ అవుతున్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ముందు నుంచే మొత్తం పక్కన పడిగా ఉంటారు. వాళ్ళు మీకు 5 minutes ముందు 5 minutes కూడా ఆ ట్రాన్స్ఫర్ టక జరిగిపోతుంది. నా దగ్గర ఒక కేసు, ఢిల్లీ కేసు, అది దాంట్లో అయినా 80,000 రూపీస్ పోగొట్టుకుంటాడు. ఓకే 11:40కి ఆ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, 11:40 AM. ఓకే 12 o'clockకి ఆయన కంప్లైంట్ రేజ్ చేస్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ తరపు నుంచి కూడా కంప్లైంట్ రేజ్ చేసుకోవచ్చు. 12 o'clock కంప్లైంట్ రేజ్ చేస్తారు. దానికి బ్యాంక్ వారు 12 to 1 లంచ్ అవర్ వచ్చేస్తుంది కదా. సో ఆయన బ్యాంక్ వాళ్ళు దానికి రెస్పాండ్ 2 o'clock ఇస్తారు. సో ఇప్పుడు 11:40కి డబ్బులు వెళ్ళినాయి, 12 o'clock ఆయన కంప్లైంట్ రేజ్ చేస్తాడు. బ్యాంక్ వాళ్ళకి అది 2 o'clock వెళ్ళింది, 2 o'clock వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు దానిపైన. 11:55కి ఢిల్లీలో డబ్బులు పోగొట్టుకున్నాడు ఆయన. వెస్ట్ బెంగాల్లో ఏటీఎంలో క్యాష్ విత్డ్రా అయిపోయింది 55కి 15 minutes లో అది అయిపోయింది. 15 minutes లో అయిపోయింది. ఇప్పుడు దానికి ఏం చేస్తాం అంటే మొత్తం ఏటీఎంలో కూడా మన లిమిట్ ఉంటుంది కదా, 40,000 లిమిట్ అయినాయి. ఆ 40,000 వరకు ఉన్నాయి. సో అక్కడ వరకు మనం దానిలో
80,000 పోయినాయి కాబట్టి 40 విత్డ్రా చేస్తున్నాడు ఆయన, 40,000 వరకు మనం దాన్ని బ్లాక్ చేయడం జరిగింది. ఈ ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే యూపీఐ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, వీటి ద్వారా మోసాలు అనేవి విపరీతంగా పెరిగిపోతుంటాయి. అంటే మీ దగ్గర చూసినంత వరకు ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, యూపీఐ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఎంత సేఫ్ అనుకోవచ్చు? ఒకవేళ సేఫ్ గా ఉండాలంటే ఎలా ఉంటే బాగుంటుంది అంటే? ఇప్పుడు యూపీఐ సేఫా కాదా అనేది క్వశ్చన్ లేదు ఇక్కడ. ఎందుకంటే యూపీఐ సిస్టమ్లో ఎక్కడ ఫాల్ట్ లేదు, మనం వాడుతున్నది అజ్ఞానంతో దాన్ని వాడుతున్నాం. ఇప్పుడు నేను మీకు డబ్బులు పంపిస్తున్నాను, దానిలో ప్రాబ్లం ఏముంది? నేనే పంపిస్తున్నాను. ఇప్పుడు ఈ కేసులు ఏవైతే మనం మాట్లాడుతున్నాం దానిలో వ్యక్తి పంపిస్తున్నాడు, ఆయన ఫోన్ని హ్యాక్ అయిపోవడం అట్లాంటిది మ్యాక్సిమం కేసులో లేదు. జరిగేది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో. అంత తెలివి అంత టెక్నాలజీ వాళ్ళు వాడేది అంత మాయతో ఇదంతా జరుగుతుంది. సో మిమ్మల్ని నమ్మించడం, మీ దగ్గర నుంచి డబ్బులు దోచుకోవడం, అదే స్కీమ్. ఇప్పుడు అరెస్ట్ చేయడము, లేదంటే ఇట్లా మీకు ఏదైనా స్టాక్ మార్కెట్లో పెట్టడము, లేదంటే మిమ్మల్ని ఇట్లా భయపెట్టడము, ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడము, జాబ్స్ పరంగా తీసుకోవడము, ఇట్లాంటి ఇవే అన్ని జరుగుతుంది. అంటే OLX ఏదైనా ప్రోడక్ట్ అమ్ముకుంటున్నాము, ఆర్మీ నుంచి మాట్లాడుతున్నాను, ఇవే కరెంట్ బిల్ గురించి, ఏపీకే డౌన్లోడ్, ఏపీకే దీనిలో ఇంకోటి ఈ ఏపీకేస్ ఏంటంటే SMS ఫార్వర్డింగ్ అప్లికేషన్స్ అనమాట. ఇప్పుడు ఏదైతే మన స్క్రీన్లో ఉంటుందో అదంతా వాళ్ళకి కనిపిస్తుంది. సో దాంతో ఆటోమేటిక్గా ఇప్పుడు అంత వెరిఫికేషన్ జరిగేది అంతా SMS మీకు వచ్చే SMS వాడి కూడా ఫార్వర్డ్ అయిపోతుంది, కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ వెరిఫై అయిపోతుంది. సో దీనిలో ఏవైతే టెక్నాలజీ ఉందో వాళ్ళ దగ్గర అక్కడెక్కడ ఫాల్ట్ లేదు, ఉన్నది ఎక్కడ అంటే దాని యూసేజ్లో ఫాల్ట్ ఉంది. ఓకే. ఇప్పుడు గుజరాత్ ఒక కేసు ఉంది మా దగ్గర. అహ్మదాబాద్లో ఒక కంపెనీ ఉంటుంది, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. దాంతో ఫోన్ నెంబర్స్ అన్ని కంపెనీ పేరు ఉంటుంది, అకౌంట్స్ కూడా అన్ని కంపెనీ పేరు మీద ఉంటాయి. ఆ డైరెక్టరు వియత్నాం వెళ్తాడు. వియత్నాంలో ఆయన బిజినెస్ ట్రిప్ కోసం, ఆయన అక్కడ పని కోసం అక్కడ వెళ్తారు. ఆయన 3 days 4 days అక్కడ ఉంటాడు. ఆయన ఇంటర్నేషనల్ రోమింగ్ ఏమో ఆన్ చేసుకోలేదు, అదొక ప్లస్ పాయింట్ ఆయనకి అక్కడ. దాంతో ఏమైతే ఆ 4 days డ్యూరేషన్ ఏమవుతుందంటే, ఈ ఫ్రాడ్స్టర్ ఏం చేస్తుందంటే, అది వోడాఫోన్ సిమ్ విఐ. ఓకే. విఐ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ ఇచ్చి వాడికి ఒక మెయిల్ ఆథరైజేషన్, ఒక ఫేక్ మెయిల్ వాడు పంపించేసుకుంటాడు. దాంతో వాడు దాన్ని చెక్ ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే వాడు కొత్త సిమ్ కార్డ్ ఇష్యూ చేసేస్తాడు. ఓకే. ఆ సిమ్ కార్డ్ పోగొట్టుకున్నా అని చెప్తాడు, కొత్త సిమ్ కార్డ్ ఇష్యూ చేసి నెంబర్ మీద, ఆ సిమ్ కార్డ్ మీద. ఎందుకంటే కంపెనీ కాబట్టి దాని మీద బయోమెట్రిక్ అట్లా డాక్యుమెంట్స్ కూడా అది ఇష్యూ అయిపోతుంది. లేదా వాడు ఏదో మేనేజ్ చేస్తాడు దానిలో. సో ఆ విఐ దగ్గర నుంచి ఆ సిమ్ కార్డ్ ఇష్యూ చేసుకుంటాడు. ఓకే. ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేస్తాడు. ఓకే. ఓటీపీ ఎవరికి వస్తుంది? కొత్త నెంబర్ మీద వస్తాయి. అన్ని ఓటీపీస్ వస్తే ఆ ట్రాన్సాక్షన్ నేను 1,20,00,000 రూపీస్ ట్రాన్సాక్షన్ చేసి పోగొట్టుకుంటాను. అంటే దీన్ని సిమ్ స్వాప్ అంటే ఇట్లాంటివి జరుగుతాయి. అంటే సిమ్ స్వాప్ లో 2-3 ఉన్నాయి. ఒకటి ఈ మెథడ్, రెండోది ఏంటంటే మీకు 4G to 5G అప్గ్రేడ్ చేస్తున్నామని. ఇప్పుడు మీకు స్టోరీ ఏదని చెప్పొచ్చు, కానీ ఎంత ఏంటి చేసేది ఏంటంటే ఒక డమ్మీ సిమ్ లో అయితే మనకి న్యూ సిమ్ కార్డ్స్ ఉంటాయో దాని డమ్మీ సిమ్ అంటాం. సో దాంట్లో ఆ పాత నెంబర్ దీనిలో యాక్టివేట్ చేసుకోవడం. ఎందుకు ఇది జరుగుతుంది అంటే ఆ సిమ్ పోగొట్టుకుంది, అట్లా మెకానిజమ్స్ ఉన్నాయి. నార్మల్ గా సిమ్ పోయింది కొత్త సిమ్ కాబట్టి సో ఆ ఫీచర్ ని వాడుకొని వీళ్ళు దాన్ని యాక్టివేట్ చేసుకుంటారు. సో కొత్త దానిలో యాక్టివేట్ అవడం వల్ల మీకు SMS అయినా ఏవైనా వాట్సాప్ అయినా కూడా అన్ని దీనికి జరుగుతాయి. కాబట్టి ఇక్కడ నుంచి నా ఫ్రాడ్ చేయడం జరుగుతుంది. తను ఎప్పుడు తెలుసుకున్నాడు అంటే ఇంత ఆయన వియత్నాంలో తెలియదు. సో ఆయనకి ఏంటంటే వాడికి కూడా తెలియకూడదని వాడికి కూడా ఫేక్ మెసేజ్ పంపించాడు. ఎందుకంటే బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏమైనా వెళ్తాయి కదా, వాడికి కరెక్ట్ బ్యాలెన్స్ ఉన్నట్టు స్టేట్మెంట్ మెయిల్స్ వెళ్ళినాయి. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ చేస్తే నాట్ ఫండ్స్ అని తెలిసి అప్పుడు వాళ్ళకి తెలిసింది జరిగింది. అప్పుడు వెంటనే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇస్తారు. ఇప్పుడు సైబర్ క్రైమ్ ఏంటంటే చాలా మంది తెలియదు. ఇక్కడ మీకు చెప్తున్నాను, ఎవరు కూడా ఇక్కడ దీని గురించి మాట్లాడలేదు. ఎక్కడ సైబర్ క్రైమ్ మనం ఓన్లీ క్రిమినల్ కంప్లైంట్ అనుకుంటాం, పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి కంప్లైంట్ అనుకుంటాం. కాదు, మీ కేసు ఒకవేళ జెన్యూన్ కేసు అయితే దానిలో మీరు సివిల్ కేసు కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఓకే. ఎలా అంటే దీనికి RBI రూల్స్ ఉన్నాయి. RBI రూల్స్ ఏమంటే అంటే మీ తప్పు లేకుండా, యూ షుడ్ బి నాట్ ఇన్ ఫాల్ట్, మీ దగ్గర నుంచి ఎటువంటి తప్పు లేదు, మీరు బ్యాంక్కి 3 days లోపల కంప్లైంట్ ఇచ్చారు, ఇంటిమేషన్ ఇచ్చారు, సో అండ్ సో నా డబ్బులు పోయినాయి, లేదంటే ఈ అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్ ఏదో జరిగింది. ఎందుకంటే వాళ్ళు అక్కడ వాడే పదం ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ కాదు, వాళ్ళకి వాడే పదం అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్. అంటే మీరు ఆథరైజ్ చేయకుండా చేసిన ట్రాన్సాక్షన్, ప్రమేయం లేకుండా, మీకు మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగిన ట్రాన్సాక్షన్. ఇప్పుడు అట్లాంటిది 3 days మీకు కంప్లైంట్ ఇస్తే మీకు 100% రీఫండ్ బ్యాంక్ వాళ్ళు ఇవ్వాలి. ఓకే. ఈ అహ్మదాబాద్ కేసులో అదే జరుగుతుంది. ఎందుకంటే ఇది వియత్నాంలో ఉంటాడు. అవును.
అక్కడ అసలు నాకు ఎస్ఎంఎస్ వచ్చే ఆప్షనే లేదు. అవును. ఇప్పుడు అది ఎస్ఎంఎస్ ఎట్లా వెళ్ళింది, వోడాఫోన్ వాళ్ళది ఫాల్ట్ ఉందా, వేరే బిఎస్ఎన్ఎల్ ఫాల్ట్ ఉందా, అది అన్నెసెసరీ. నా ఫాల్ట్ ఉంది. ఆర్బీఐ రూల్స్ వెరీ క్లియర్, కస్టమర్ ఫాల్ట్ ఉండకూడదు. ఇప్పుడు ఎస్ఎంఎస్కి లేదా మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ పంపించాలి, దాంతో మీరు ఇట్లా ఓటీపీ పెట్టుకున్నారు, రూల్ ఎవరు పెట్టుకున్నారు? బ్యాంక్ పెట్టుకున్నారు, నేను పెట్టుకోలేదు అది. సో ఆ మెకానిజం సేఫ్ ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. కరెక్టే. ఆ నంబర్ వరకు నా దగ్గర సేఫ్ ఉందో లేదో చూసుకోవాల్సిందో అది నాది. ఇప్పుడు దానికి ఏదైతే ఓటీపీ వచ్చిందో అది సేఫ్ ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత నాది. కాబట్టి నా దగ్గర నుంచి అయితే ఓటీపీ రాలేదు, నాకు నేను ఎవరికి పంపించలేదు. కాబట్టి నా దగ్గర నుంచి క్లియర్, నా ఫాల్ట్ అయితే లేదు. నేను నాకు తెలిసిన వెంటనే నేను బ్యాంక్ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చేసాను. ఎందుకంటే ఆన్లైన్ కూడా మీరు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. మీ బ్యాంక్ పరంగా మీకు ఏవైతే ఫస్ట్ ఆన్లైన్ మీరు ఇచ్చుకోవచ్చు. ఆన్లైన్ ఇచ్చిందా ఒక మెయిన్ పాయింట్ ఏవైతే వ్యూవర్స్ మనం ఉన్నారో వాళ్ళు చూడాల్సింది ఏంటంటే, మీరు వెంటనే వాళ్ళకి ఒక రెఫరెన్స్ నెంబర్ లేదంటే కంప్లైంట్ నెంబర్ తీసుకోవాలి. ఓకే. ఐసిఐసి వాళ్ళు అయితే ఎస్ఆర్ నెంబర్ అంటారు, వేరే ఒక్కొక్క బ్యాంక్ వాళ్ళు ఒక్కొక్క పదం వాడతారు దానికి. మీరు ఒక రెఫరెన్స్ నెంబర్, కంప్లైంట్ నెంబర్, ట్రాకింగ్ నెంబర్ ఏంటంటే ఒకటి తీసుకోవాలి. వాళ్ళు మీకు చెప్పి ఉండొచ్చు, సార్ మేము రేజ్ చేసేసాం ఏంటంట. బాబు ఓకే, కానీ నాకు ఒక రెఫరెన్స్ నెంబర్ ఇవ్వు, ఐ నీడ్ వన్ కంప్లైంట్ నెంబర్. ఓకే. అది తీసుకొని మీరు ఒక చిన్న పిటిషన్ చాట్‌జీపీటీలో కొట్టుకుని కూడా రాసుకోవచ్చు. ఇట్లా జరిగింది, అసలు నేను ఆథరైజ్ చేసిన ట్రాన్సాక్షన్ కాదు. వాళ్ళు ఇంకా మన దానిలో మెయిల్ కూడా ఉంటుంది ఒకటి, వీళ్ళది ఒక కస్టమర్ కేర్ ఒక మెయిల్ కూడా ఉంటుంది, సపోర్ట్ అయినా కస్టమర్ కేర్ అయినా. వాళ్ళకి రాసి సైన్ చేసి వాళ్ళకి ఒక మెయిల్ కూడా పెట్టేసారు. అదే మీరు బ్యాంక్ కూడా వీలైతే బ్యాంక్లో కూడా ఒక ఆఫ్లైన్ కాపీ ఇచ్చి సైన్ సిగ్నేచర్ తీసుకోవాలి. దాని తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు డిపెండింగ్ ఆన్ ద కేస్ 1930 కాల్ చేయండి. సో అండ్ సో మా దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ కేసు ఉంది, మా తెలిసిన వాళ్ళది. అది అన్నది క్రెడిట్ కార్డులో 5 lakhs రూపీస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఆయన ఏదో ఈ ఏపీకి రిలేటెడ్ ఎవడో ఏపీ పంపిస్తాడో ఏదో జరుగుతుంది. లక్కీగా ఏంటంటే ఆయన తెలుసు కాబట్టి అది జరిగిన ఒక 15-20 minutes నాకు కాల్ చేస్తారు. కాల్ చేసి రూపీస్ ఇట్లా జరిగిపోయిందని అంటారు. ఏమంటాం, నథింగ్ యూ హ్యావ్ టు డూ. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ కస్టమర్ కేర్ కాల్ చేయండి. క్రెడిట్ కార్డ్ విషయంలో అది జరిగింది క్రెడిట్ కార్డుతో కాబట్టి వెంటనే మేము ఆయన కస్టమర్ కేర్తో కాల్ చేపిస్తాం. అది ఐసిఐసిఐ బ్యాంక్ అవుతుంది, దానిలో ఎస్ఆర్ నెంబర్ అని ఉంటుంది, వాళ్ళ కంప్లైంట్ నెంబర్ తీసుకుంటాం. అదే వెంటనే దానిలో ఒక మెయిల్ రాస్తాం, ఇది ట్రాన్సాక్షన్ జరిగింది, దీంతో మాకు సంబంధం లేదు, దీనిపైన మీరు బిల్ చేసి మేము అసలు డబ్బులు కట్టాం, మొత్తం బాధ్యత మీదే అని వాళ్ళకి మంచిగా బెదిరించుకుంటూ ఒక మెయిల్ రాసిస్తాం. వెంటనే దానిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. 3 daysలో అమౌంట్ మొత్తం రిఫండ్ అయిపోతుంది. ఎందుకంటే క్రెడిట్ కార్డ్తో ఏమవుతుందంటే సెటిల్మెంట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, అది వెంటనే జరగవు. సో అది మర్చెంట్ దగ్గరైనా నెక్స్ట్ డే సెటిల్మెంట్ జరుగుతుంది కాబట్టి ఆగడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. సో క్రెడిట్ కార్డ్తో మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారనుకోండి, మీరు ఆ ట్రాన్సాక్షన్స్ రాపచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏపీకే ఫైల్స్ అనేవి గుర్తొచ్చినాయి. రీసెంట్ టైమ్స్లో రాజకీయ నాయకులు కూడా దీని బారిన పడ్డారు. అంటే ఎస్బీఐ అప్డేట్ అని చెప్పేసి, ఆధార్ అప్డేట్ అని చెప్పేసి ఇలా ఏపీకే ఫైల్స్ పంపించడం, అది ఓపెన్ చేయగానే దానికి సంబంధించి వెంటనే ఆ మొబైల్ హ్యాక్ అవ్వడం, అది అకౌంట్కి సంబంధించి డబ్బులు అనేవి పోవడమో జరుగుతుంది. సో ఈ ఏపీకే ఫైల్స్, ఎస్బీఐ అప్డేట్ అని చెప్పేసి వీటిని గుర్తించడం ఎలా, అంటే ఎలా ఫ్రాడ్స్ జరుగుతుంటాయి దీని విషయంలో చూసుకుంటే? ఇప్పుడు సింపుల్ అండి, ఏపీకేస్ మనం ఏదైనా యాప్స్ మన ఫోన్లో వాడేదంటే ప్లే స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్ లేకుండా ఎవరన్నా మీకు ఇస్తున్నారంటే అది ఎట్లా అంటే, చిన్నప్పుడు మన పేరెంట్స్ అని లేదా మనం స్కూల్లో కూడా వింటుంటాం, తెలియని వ్యక్తి ఎవరైనా మనకి ఇస్తే తినకూడదు అని అంటాము. సేమ్ అట్లా, ఎందుకంటే దాని లోపల ఏమో మనకు తెలియదు, అదొక సేఫా అన్సేఫా మనకు తెలియదు. ఇప్పుడు బయట కూడా మనం కొంటున్నారు, ప్యాకెట్ చూస్తారు కదా, ఎక్స్పైరీ డేట్ చూస్తారు, వెరిఫై చేసుకునే కదా మీరు అది కొనేది. అది ఏపీకి అప్పుడు మీరు మీకు తెలియనప్పుడు ఏం చేస్తారు, కొనకూడదు. అది తెలియకుండా మీరు ఇంకా ఏంటంటే ఎక్కువ గ్రూప్స్లో వస్తాయి. గ్రూప్లో రావడం కారణం నేను మీకు చెప్తాను. వాట్సాప్ గ్రూప్స్లో ఎందుకు వస్తాయి ఇవి, దానికి కారణం ఒకటి ఉంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక గ్రూప్లో ఉన్నారు, దానిలో ఒక 200 మంది ఉన్నారు. ఆ 200 మందిలో ఒక్క వీక్ టార్గెట్ ఉంటే నాకు చాలు. ఏంటంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను, ఏదో సిమ్ స్వాప్ ఏదో దాంతో నేను నంబర్ మీకు తీసుకున్నాను. నేను దానిలో వాట్సాప్ లాగిన్ చేసి ఏమవుతానంటే పర్సనల్ కాంటాక్ట్స్ నాకు రాకపోవచ్చు, కానీ నా గ్రూప్ కాంటాక్ట్స్ నాకు వస్తాయి. ఏవైతే గ్రూప్స్లో మీరు ఉన్నారో, ఇప్పుడు మీ నంబర్తో నేను నా వాట్సాప్ లాగిన్ చేసుకున్నాను అనుకోండి, ఆ గ్రూప్స్లో నేను యాడ్ అయిపోతాను. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే నేను ఆ గ్రూప్స్లో మెసేజెస్ పెట్టుకోవచ్చు. మీరు ఇప్పుడు రకరకాల గ్రూప్స్ ఒక్క వ్యక్తి టార్గెట్ అవడం వల్ల ఏంటంటే అన్ని గ్రూప్స్ టార్గెట్ అయిపోతాయి. ఇంకా అక్కడ నుంచి ఏంటంటే చాలా మందికి దాంతోపాటు నేను ఒక సామెత రాశాను అనుకోండి, ఇది ఇంకా 10 మందికి షేర్ చేయండి, మీకు ఈ రోజు మెయిల్ జరుగుతుంది. మీరు చెప్పినట్టుగా ఏపీకే ఫైల్స్ అంటే
నా నుండి మెసేజ్ అయితే పోదు, కానీ హ్యాకర్ ఆ మెసేజ్ అనేది పంపిస్తాడు. ఇది విలేజ్లో జరిగింది, అంటే నాకు తెలిసిన ఫ్రెండ్ చెప్పాడు. అతని మెసేజ్ అంటే ఒక రూపేష్ అనే వ్యక్తి అతని ఫోన్ నుంచి మిగిలిన ఆ విలేజెస్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, వాళ్ళ వాట్సాప్ లిస్ట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ అనేది ఫార్వర్డ్ అయినమాట. అప్పుడు వెంటనే గమనించిన ఈ వ్యక్తి ఆల్రెడీ ఓపెన్ చేయొద్దని చెప్పేసి కూడా చెప్తాడు. కానీ కొంతమంది మీరు అన్నట్టు వీక్ టార్గెట్ ఉంటారుగా, ఖచ్చితంగా అవును ఓపెన్ క్యూరియాసిటీ ఉంటుందిగా, అది ఓపెన్ చేయగానే ఆయన అకౌంట్లో నుంచి ట్రాన్సాక్షన్ జరిగిపోయినాయి. డబ్బులు పోయిన తర్వాత అతను వచ్చి నీ వల్లనే నాకు డబ్బులు పోయినాయి, నీ నుంచి నాకు మెసేజ్ వచ్చింది కాబట్టి నువ్వే కట్టాలని చెప్పేసి గొడవ పెట్టుకున్నాను. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి అది ఏంటంటే మీరు చెప్పడం అనేది బాగా సింగిల్ చెప్పారు, కానీ అంత సేలిగా ఉండదు. డౌన్లోడ్ చేసుకున్నంత మాత్రం డబ్బులు పోవు. అవును, దాని తర్వాత దానిలో ఇప్పుడు ఉన్న ఏంటంటే దానిలో మీ డీటెయిల్స్ ఫిల్ చేయడం, లేదంటే ఏదైనా గేమ్ ఉండడం ఏంటి అని తెలుసుకోవడానికి ఓపెన్ చేస్తాను. కాబట్టి మీరు డీటెయిల్స్ ఇవ్వాలి, దాంట్లో డీటెయిల్స్ ఇచ్చిన తర్వాతనే అది జరుగుతుంది. అవును. సో ఇప్పుడు తెలియని దగ్గర ఇప్పుడు ఇదైతే దీనిలో ఒకటి స్కిమ్మింగ్ అని ఒకటి ఇంతకుముందు జరిగేది. ఒకటి స్కిమ్మింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు అది జరగదు. అది మీకు ఏటీఎం కార్డ్ పైన ఇప్పుడు గోల్డెన్ కలర్ చిప్ వస్తుంది. అవును, అది ఎందుకు వస్తుంది అంటే కారణం ఇదే. వెనకాల కారణం ఒకటి ఉంది, చాలా మందికి అది తెలీదు. స్కిమ్మింగ్ అనే ఒక ఫ్రాడ్ జరుగుతుంది. అంటే ఎట్లా అంటే ఇది ఇప్పుడు కీప్యాడ్ ఉంటుంది, ఒక ఇన్సర్ట్ చేసుకోవడానికి డిప్ ఉంటుంది. సేమ్ అట్లాంటిదే చైనాలో ఒక మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. దానిలో ఒక రీడర్ ఉంటుంది, దాన్ని సేమ్ దానిపైన అటాచ్ చేసి వీడియో కూడా ఉంది, కావాలంటే అది ఇస్తాను నేను. దానిపైన అది అటాచ్ చేస్తాడు. కీబోర్డ్ పైన ఒక ప్లాస్టిక్ లాగానే ఉంటుంది, అది దాన్ని పెడతారు. లేదా దానిపైన ఎక్కడైనా ఒక చోట కెమెరా పెడతారు. సో మీరు ఎప్పుడైతే దాన్ని డిప్ చేస్తారో కార్డ్ని మెషిన్తో పాటు నేనైతే టూల్ దానిపైన అటాచ్ చేశాను, అది కూడా దాన్ని రీడ్ చేసుకుంటాను. ఆ కెమెరాతో నేను మీ పిన్ నెంబర్ చూసేస్తాను. కీప్యాడ్ కూడా నేను ఒక డూప్లికేట్ సింథటిక్ కవర్ లాగా ఉంటుంది అది, కానీ దానిలో బ్యాటరీ, మెమరీ కార్డు అవన్నీ ఉంటాయి దానిలో. సో అవన్నీ దానిలో రికార్డ్ అయిపోతాయి. మీ కార్డ్ నెంబరు, పిన్ నెంబర్ రికార్డ్ అయిపోతుంది. దాని తర్వాత చైనా వాళ్ళ దగ్గర ఉంటుంది ఒకటి ఎంటీ ఏటీఎం కార్డ్స్ దొరుకుతాయి. దాంట్లో నేను కొత్త ఏదో ఏటీఎం కార్డ్ నెంబర్ కావాలో అది దానిలో లోడ్ చేసుకోవచ్చు. దాంతో ఏమైతే నేను వెళ్ళి ఏటీఎం కార్డులో డిప్ చేస్తాను, నెంబర్ కొట్టానంటే క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు. దాన్ని స్కిమ్మింగ్ అనే వర్డ్ వాడతాం దాన్ని. సో అది ఎక్కువ జరగడం కారణంతో ఆర్బీఐ రూల్స్ వల్ల నేను ఆర్డర్ చేస్తే ఇప్పుడు డిప్పింగ్ సిస్టమ్ అప్పుడు స్టార్ట్ అయింది. ఇంతకుముందు మనకు స్వైప్ సిస్టమ్ ఉండేది, స్కిమ్మింగ్ మెషిన్స్ తో చేసేవారు. అందుకే ఇప్పుడు చిప్ బేస్డ్ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే దానికి లోన్ ఇంకా రాలేదు, అంటే బయట పడలేదు ఇప్పటి వరకు. బయట వచ్చుంటే అది కూడా ఇప్పటి వరకు అయితే ఫెయిల్ ప్రూఫ్. అది ఇప్పుడు స్వైపింగ్ మిషన్లు కూడా అంటే మామూలుగా మార్కెట్లలో మాల్స్లలో వెళ్ళి మనం షాపింగ్ చేసిన తర్వాత జస్ట్ ట్యాప్ చేస్తే మనకి వెంటనే స్టార్టింగ్ లో ఇది 2021 అనుకుంటా, నాకు 2019 లో ఈ వైఫై బేస్డ్ కార్డ్స్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యాయి. 2018-19 లో వాటి వల్ల ఫ్రాడ్స్ ఎక్కువ జరిగినాయి. అవును, మీరు రకరకాల వీడియోలు చూసి ఉంటారు, పర్స్ లో మీరు పెట్టుకుని ఉంటే వెనకాల నుంచి వచ్చి మెషిన్ పెట్టడం, అట్లాంటి వీడియోలు చూసి ఉంటారు. సో దానికి కూడా అది జరిగినవి, మేము కూడా చేసినాం అట్లాంటి. చూసిన తర్వాత మేము కూడా ఎక్స్పెరిమెంట్ చేయాలని జరుగుతుంది, చేసి చూసాం. దానికి సేఫ్టీకి ఎంత ముందు ఏమనేవాళ్ళంటే మీరైతే వ్యాలెట్స్ వాడుతున్నారో RFID ప్రొటెక్టెడ్ వ్యాలెట్స్ అని వచ్చేది, అది వాడుకోమని చెప్పేవాళ్ళం. సో దాంతో ఏంటంటే RFID సంతో నుంచి పాస్ అవ్వవు, మీరు వెనకాల చూడడం వచ్చి పెట్టినా జరగదు. అది అందరు అట్లా కొనుక్కోలేరు కాబట్టి గవర్నమెంట్ ఏం చేసింది, దానిలో RBI రూల్స్ ప్రకారం ఇప్పుడు దాన్ని లిమిట్ పెట్టారు అనమాట. 5,000 ఫస్ట్ లిమిట్ పెట్టారు, మళ్ళీ 2,000 చేశారు. మళ్ళీ 2,000 అయితే ఇబ్బంది అయిపోతుంది, మళ్ళీ దాని 5,000 ప్రస్తుతానికి లిమిట్ 5,000. కానీ దాన్ని అన్నిటికీ ఇప్పుడు సింపుల్ అండి. ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకున్నా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఒకటే, మన డబ్బులు కాబట్టి మన జాగ్రత్త మనం ఉన్నాం. సో అన్ని బ్యాంక్స్ ఇప్పుడు ఏదైనా గ్రామీణ బ్యాంక్ అనే కానివ్వండి, వాడు దానికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడు యాప్ ఉంది కాబట్టి అన్ని బ్యాంక్ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది, అది తప్పదు. ఇంకా మనకి మరి వేరే ఆప్షన్ ఇంకా లేదు. లేదంటే మీరు అన్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్ అట్లాంటివి వాడకండి, మాకు అర్థం కావు అనే పర్సనల్ మీకు ఉంటే వాడకండి. సింపుల్ లాజిక్, మీకు అర్థమవుతుంది అంటే వాడండి, లేకపోతే జాగ్రత్తగా వాడాలి. ఇప్పుడు నాకు బండి అంత మంచిగా నడపడం రానప్పుడు బండి నడపకూడదు. లేదంటే ఎందుకంటే మీకు డబ్బులు కావచ్చు, లేదంటే ఇంకొకరికి కూడా దానికి హాని కావచ్చు. మీ కేర్లెస్నెస్ వల్ల ఇంకెవరు కూడా యాక్సిడెంట్ అవ్వచ్చు, ఆయనకి దెబ్బలు తాగొచ్చు, ఆయన లైఫ్ పోవచ్చు. అట్లాంటి ఏం చేయాలి, మీరు బండి వాడకూడదు. సింపుల్, ఇది కూడా అంతే. ఇప్పుడు అన్నిటికీ యాప్స్ ఉన్నాయి, దాంట్లో మీ కార్డు గురించి సెట్టింగ్స్ ఉంటుంది. దానిలో లిమిట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆన్ ఆఫ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సేమ్ ఈజ్ విత్ ఆధార్ కార్డ్ కూడా మిస్యూజ్ అని చాలా వింటుంటాం. ఆధార్ కార్డులో కూడా మీకు దానికి యాప్ ఉంది, అది మీరు ఉంటుంది.
దానిలో బయోమెట్రిక్స్ ఆధార్ కార్డులు అయితే బయోమెట్రిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీరు ఆఫ్ చేసుకుని పెట్టుకోండి. మీరు ఎప్పుడైతే వాడాలనుకుంటున్నారో ఆన్ చేయాలి, వాడాలి, క్లోజ్ చేసేయాలి. సేమ్ విత్ కార్డు కూడా మీరు ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటున్నారో ఆన్ చేయండి, వాడండి, క్లోజ్ చేసేయండి. మీరు ప్రతిసారి ఎప్పుడైతే ఆన్ ఆఫ్ చేస్తారో మీకు ఒక SMS వస్తుంది, మీకు ఒక మెయిల్ కూడా వస్తుంది. సో దాంతో ఒక అంటే మీరు ఇట్లా చేసినట్టు మీకు అది ప్రూఫ్. మీరు ఆఫ్లో ఉండి ఏదైనా ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్ అయిపోయింది అనుకోండి, మీ ఫాల్ట్ కాదు. RBI రూల్స్ మీకు చెప్పాను నేను. 3 days లోపు మీరు కంప్లైంట్ ఇవ్వండి, మీకు 100% వాళ్ళు ఇస్తారు. సో మీతో ఏ మోసం కూడా జరగదు. ఇప్పుడు అంతే, ఎందుకంటే అందుకే మేము ఓపెన్గా వాడేది మా డేటా కూడా. ఇప్పుడు మా అకౌంట్ డీటెయిల్స్ అంతా పబ్లికే, సంస్థదాన్ని కావచ్చు లేదా మాది కూడా. మా నంబర్స్ అన్ని ఆ పబ్లిక్ నెంబర్తోనే మా అకౌంట్స్ కూడా లింక్ అయి ఉన్నాయి. సో ఎవడన్నా చేసుకోవచ్చు. మేము అన్ని క్లోజ్ చేసి పెట్టుకుంటాం. మాకు ఎప్పుడు వాడాలో మేము దాన్ని ఆన్ చేస్తాం, పెట్టుకుంటాం. ఇప్పుడు దీనికి ఒక లాజిక్ ఉంటుంది. మీకు ఎప్పుడు కూడా సెక్యూరిటీ ప్లస్ కంఫర్ట్ అనేది కలిసి రాదు. కరెక్ట్. మీరు కంఫర్ట్ ఎంచుకున్నారనుకోండి, సెక్యూరిటీ కాంప్రమైజ్ అవుతుంది. సెక్యూరిటీ కావాలనుకుంటే కొంచెం కంఫర్ట్తో మీరు కాంప్రమైజ్ అవ్వాలి. అవసరం ఉన్నప్పుడు అదే మీకు ఇష్టం ఏంటంటే ప్రతిసారి ఆన్ ఆఫ్ చేసుకొని మీరు చేసుకోవాలి. మరి విలేజెస్ లో చాలా మంది చదువుకొని వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కి మనము అవేర్నెస్ కలిగిపోగలుగుతాం, కానీ టార్గెట్ బేస్డ్ ఉంటారు. విలేజెస్ లో కూడా చాలా వరకు మోసాలు అనేవి జరుగుతాయి. వాళ్ళ విషయంలో ఎలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతుంటాయి మీరు చూసినంత వరకు? వాళ్ళ తరపు నుంచి నేను చూసింది ఏంటంటే, ఇప్పుడు అట్లే ఎక్కువగా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ తో ఏంటంటే మీ ఓటీపీ అవైతే ఓల్డ్ అయిపోయినాయి. చాలా మందికి కూడా తెలిసిపోయినాయి. ఓటీపీ అంటే ఎవరు చెప్పకూడదు, అంత జరిపోయింది. వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు ఒక స్కీమ్ తీశారు, లేదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కిసాన్ ఆవాస్ యోజన అని స్కీమ్ తీశారు. దాంతో అట్లా టార్గెట్ ఇస్తారు. ఆవాస్ యోజనలో మీకు రీఫండ్ కోసం రైతు బంధు కింద మీకు 5,000 10,000 వస్తున్నాయి కదా. సో అది తీసుకోవడానికి యాప్ తీసాము, మీరు డీటెయిల్స్ దాంట్లో ఫిల్ చేయండి. మీరు ఎప్పుడైతే దాంట్లో డీటెయిల్స్ ఫిల్ చేస్తారు, ఇప్పుడు ఎందుకంటే సింపుల్ అండి, మీ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్ మాక్సిమం వాళ్ళ దగ్గర ఉండవు, మనమే వాళ్ళకి ఇస్తుంటాం. సో మనం జాగ్రత్త పడాల్సింది నా అని అనాలిసిస్ ప్రకారం ఏంటంటే 80% ఆఫ్ ద ఫ్రాడ్స్ ఎప్పుడు ఆగిపోతాయి అంటే, మీరు ఎక్కడైతే డేటా ఫిల్ చేస్తున్నారో అది మీరు ఒకసారి చెక్ చేసుకొని, ఎక్కడ ఫిల్ చేస్తున్నాం ఎక్కడ మనం యాక్సెస్ ఇస్తున్నాం, మీరు ఒక్కసారి ఆలోచించుకొని దాన్ని చూసుకుంటే 80% ఆఫ్ ద క్రైమ్స్ జరగవు. సార్, ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుంటే ఈ ఇల్లీగల్ వెపన్స్ కావచ్చు, ఇల్లీగల్ డ్రగ్స్ మాఫియా కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతుంటాయి. అంటే అదొక మాఫియానే ఉంటుంది. అంటే మనం కాయిన్కి ఒక సైడ్ చూస్తే కాయిన్కి అవతల కూడా ఉంటుంది, అదే డార్క్ వెబ్. అసలు ఈ డార్క్ వెబ్లో ఎలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి? అంటే నేను చెప్పినట్టుగా ఇల్లీగల్ వెపన్ సంబంధించి కావచ్చు, ఈ డ్రగ్స్కి సంబంధించి కావచ్చు, దీనిలో వాడాలో తెలియదు కానీ మహిళల సంబంధించి అంటే ట్రాఫికింగ్ సంబంధించి ఇది కూడా చాలా ఎక్కువగా జరుగుతుందంటారు. అంటే ఎలా వీళ్ళు ఎక్కడి నుంచి నడిపిస్తుంటారు? అసలు ఈ డార్క్ వెబ్ అంటే ఏంటి, అసలు ఎలా చేస్తుంటారు? ఇప్పుడు సింపుల్, డార్క్ వెబ్ ఆల్మోస్ట్ 2002లో స్టార్ట్ అయింది. టార్ అని, ద ఆనియన్ రౌటర్ అని పబ్లిక్ యూసేజ్ అంటారు. ఇది ఉన్నది యాక్చువల్లీ ARPANET అని 1969లో యాక్చువల్లీ స్టార్ట్ అయింది. ఇది అప్పుడు దీన్ని ఇన్వెంట్ చేసింది ఏంటంటే, దీన్ని తయారు చేసింది ఎవరు? US మిలిటరీ వాళ్ళు. ఎందుకు చేశారు? వాళ్ళ చైనాలో ఎవరైతే వాళ్ళ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళ కమ్యూనికేషన్ కోసం వాళ్ళు దీన్ని తయారు చేసుకున్నారు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఎనానిమిటీ ఉంటుంది, ఒకటి జరుగుతుంది దానిలో, మీకు కనిపిస్తుంది అది జరుగుతుందని, మీకు కనిపించకుండా ఏమి ఉండదు, కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వెళ్తుందని తెలియదు. అదే దాని యొక్క ఫీచర్. దానిలో ఎనానిమిటీ ఎట్లా క్రియేట్ అయ్యేదంటే, హూ ఈస్ డూయింగ్, వేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది మీకు తెలియదు. ఎందుకంటే అదొక లూప్డ్ నెట్వర్క్ జరుగుతుంది కాబట్టి అది మీకు ఈజీగా తెలియదు. అది మీరు అది తెలుసుకోవాలంటే కొంచెం కష్టపడాలి. దానిలో తెలియదని కాదు, దానిలో జాయింట్ ఆపరేషన్ జరుగుతాయి. 2013లో సిల్క్ రోడ్ అనే ఒక ఆపరేషన్ జరిగేది. ఇట్లా డార్క్ వెబ్ నుండి సిల్క్ రోడ్ అనే ఒక వెబ్సైట్ ఉండేది. దానిలో అంతా ఇల్లీగల్ డ్రగ్స్ గిగ్స్ అవన్నీ జరిగేవి. సో ఫస్ట్ ఏంటంటే, ఈ 2002లో ఎప్పుడైతే లాంచ్ అయిందో 2008 వరకు మ్యాక్సిమం దీనిలో మైక్రోసాఫ్ట్ క్లోన్ వర్షను, క్రాక్డ్ వర్షను, ఫ్రీ సాఫ్ట్వేర్స్, లేదంటే పైరసీ మెటీరియల్స్, అట్లాంటివి ఎక్కువ జరిగేది. దానిలో ఇవైతే వితౌట్ మనీ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరిగాయి. 2008లో బిట్ కాయిన్ లాంచ్ అయింది. 2008లో బిట్ కాయిన్ బయటకు వచ్చింది. దానివల్ల ఏంటంటే, ఇప్పుడు అదే ఇంకోటి ఉంది దానిలో, ఈ థియరీలో ఇంకొకటి ఉంటుంది. ఇప్పుడు మీరు ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ చేసుకోవడానికి డార్క్ వెబ్ నుంచి ఒకటి ఉంది, డబ్బులు చేసుకోవడానికి ఒకటి ఉంది. ఆ రెండు సరిపో, కమ్యూనికేషన్ కూడా కావాలి. కమ్యూనికేషన్ కూడా మీరు చూసుకుంటే, మీ వాట్సాప్ కూడా మీకు ఆల్మోస్ట్ 2008-2009 వస్తుంది. ఆ టైంలో కరెక్టే. ఐఫోన్స్ కూడా అప్పుడే లాంచ్ అవుతాయి కొంచెం ఇంచుమించు. సో మీ దగ్గర ఒక డివైస్ ఉంది విచ్ హాస్ ఎన్క్రిప్టెడ్ మెకానిజం,
ఇప్పుడు వేరే ఫోన్స్ అయితే అన్ఎన్క్రిప్టెడ్ డేటా అంటాం. మీరు ఎవడన్నా దానిలో ప్లగ్లు పెట్టాడంటే దానిలో ఉన్న డేటా మీకు తెలిసిపోతుంది. ఒక ఎన్క్రిప్టెడ్ ఫోన్ డివైస్ బేసికలీ, ఒక ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్, ఒక ఎన్క్రిప్టెడ్ కరెన్సీ ప్లాట్ఫామ్, ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ ఒకటి దొరికింది మీకు. ఓకే. సో ఒక ట్రాన్సాక్షన్ చేయాలంటే కావాల్సిన టూల్స్ అన్నీ ఏంటంటే ఏర్పడతాయి ఈ 2008-9లో. సో అట్లానే స్టార్టింగ్ అయితే అంతా ఏం జరగలేదు. 2013లో అంటే సిల్క్ రోడ్ అని ఒకటి స్టార్ట్ అయింది. దీనికి ఈ ఇంటర్పోల్ వాళ్ళు దాదాపు 23 కంట్రీస్తో కలిసి ఒక ఆపరేషన్ చేస్తారు. దానిలో ఇలా దీని ఎవరైతే నడుతుండడో ఆయన దానిలో తెలుసుకుంటారు దానిలో. ఎందుకంటే ఇవి జాయింట్ ఆపరేషన్స్ తెలుస్తాయి అనమాట. ఒక కంట్రీ ఇండివిజువల్గా చేయాలనుకుంటే జరగదు. ఎందుకంటే ఏవైతే కంట్రీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయో, ఇప్పుడు ఒక సర్క్యూట్ ఫామ్ అవుతుంది దానిలో. ఇప్పుడు డార్క్ వెబ్లో నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే 3 సర్క్యూట్స్ మినిమం ఫామ్ అవుతుంది దానిలో 3 సర్క్యూట్ మెకానిజం మీద మినిమం మెకానిజం. అంటే నాది ఒక హాప్కి వెళ్తుంది, ఆ హాప్ నుంచి ఇంటర్మీడియట్ హాప్ ఉంటుంది, అక్కడ నుంచి డెస్టినేషన్ హాప్కి వెళ్ళి అప్పుడు ఆ సర్వర్ కనెక్ట్ అవుతుంది. సో ఈ 3 దానివల్ల ఏంటంటే అనానిమిటీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నా సర్వీస్ ప్రొవైడర్ అనుకోండి, ఎవరైతే నేను జియో వాడుతున్నాను అనుకోండి, జియోకి ఏమనిపిస్తుంది, నేను ఎవరితో మాట్లాడుతున్నట్టు ఈ ఫస్ట్ వాడితో మాట్లాడుతూ అనిపిస్తుంది. ఈ ఫస్ట్ వాడికి ఏమనిపిస్తుంది, నాది అవతలోడికి అనిపిస్తుంది. ఆ సెకండ్ వాడికి ఫస్ట్ బ్యాక్ అండ్ ఫ్రంట్, థర్డ్ వాడికి ఫ్రంట్ అండ్ ఫ్రంట్. ఈ 3 వేరే వేరే కంట్రీస్ ఉంటాయి. సో నేను ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఈ 3 కంట్రీస్లో ఉన్న ఆ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుంచి నా కనెక్షన్, నా డేటా రావాలి, అప్పుడు నేను అనాలిసిస్ చేసుకుని చెప్పగలుగుతాను. సో దానివల్ల ఈ చైన్ అనేది బ్రేక్ అవ్వదు. సో దానికి ఇట్లాంటి జాయింట్ ఆపరేషన్స్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. ఆ జాయింట్ ఆపరేషన్ చేయాలంటే కొంచెం పెద్ద అమౌంట్ అయినా ఇన్వాల్వ్ అయి ఉండాలి, లేదంటే కొంచెం పెద్ద న్యూసెన్స్ అనేది క్రియేట్ చేసి ఉండాలి, అప్పుడే ఇవి సాధ్యం అవుతాయి. ఓకే. ఈ ట్రాఫికింగ్ అనేది కూడా జరుగుతుంది అని అంటున్నారు. ఖచ్చితంగా జరుగుతాయి. ఓకే. దానికి టిప్ లైన్స్ అని ఒకటి వాడతాం. ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా చేసాం టిప్ లైన్స్ మీద. టిప్ లైన్స్ అనేది కొంచెం వేరే స్టీమ్. దానిలో యుఎస్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది. దాంట్లో వాళ్ళు ఏంటంటే ఈ టిప్ లైన్స్ మెకానిజం ఫాలో అవుతారు. ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా వాళ్ళు ఫాలో అయ్యేది సోషల్ మీడియా నుంచి. ఓకే. ఫేస్బుక్ అన్నా కావచ్చు, మెటా అని చెప్పచ్చు, వాట్సాప్ అయినా ఇక్కడ నుంచి ఎవరైతే మీరు రిపోర్ట్ చేశారు సపోజ్ ఎట్లాంటిది, ప్రతి 1 monthకి ట్విట్టర్ కూడా ఒక హెల్త్ చెక్ రిపోర్ట్ అని ఒకటి ఇస్తారు. మీరు అది వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాస్ట్ ఉన్నది ఎప్పటి వరకు అంటే జనవరి వరకు ఉంది. వాళ్ళు ఎన్ని అకౌంట్స్ పైన బ్లాక్ చేయడం జరిగింది, జనవరిలో వాళ్ళు ఆల్ ఓవర్ ద వరల్డ్ 2,44,000 అకౌంట్స్ని సస్పెండ్ చేశారు ఆల్మోస్ట్. సో ఇండియాలో దానిలో ఉన్నది 3% 4% ఆఫ్ అకౌంట్. వాళ్ళు పర్సంటేజ్ మెన్షన్ చేస్తారు, ఫిగర్స్ ఏమి ఇవ్వలేదు వాళ్ళు. దానిలో టెక్నికల్ కారణంతో మా దగ్గర లేవని వాళ్ళు మెన్షన్ చేశారు దానిలో. సో అంత గణం జరుగుతున్నాయి. సో ఆ అకౌంట్స్ యొక్క ఏమైనా ఇన్పుట్స్ ఏమైనా ఇక్కడ ఇండియాతో ఉంటే అక్కడ నుంచి మన మినిస్ట్రీకి ట్రాన్స్ఫర్ అవుతాయి. మన మినిస్ట్రీ నుంచి ఏదైతే కన్సర్న్డ్ స్టేట్ ఉందో అక్కడ హెడ్ క్వార్టర్స్ రావడం, అక్కడ నుంచి కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ మన హైదరాబాద్ సిటీ పోలీస్, హైదరాబాద్ పోలీస్ వాళ్ళు, తెలంగాణ పోలీస్లో 3 or 4 మెంబర్స్ దానిలో అరెస్ట్ చేయడం కూడా జరిగింది. చాలా అరెస్ట్ కూడా ఆ టిప్ లైన్స్ వల్ల. టిప్ లైన్స్ అంటే ఇన్ఫర్మేషన్ అనమాట. ఏమంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇన్ఫార్మెంట్ లాగా ఇట్లా జరిగింది, ఇట్లా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసుకొని మనం దాన్ని పర్సన్ ఐడెంటిఫై చేసుకుందాం. మీరు చెప్పినట్టుగా అంటే తెలంగాణకు సంబంధించి కూడా సైబర్ ఫ్రాడ్స్ విషయంలో కావచ్చు, సైబర్ సెక్యూరిటీ విషయంలో చాలా ముందుంది అని చెప్పాలి. టాప్లో ఉంది ఎగ్జాక్ట్లీ. అయితే ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ, సిపియు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈ సిపియు ద్వారా ఎవరైతే ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ అంటే చిన్న పిల్లలకి సంబంధించిన వీడియోలు కనుక తీస్తే ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయి. అంటే ఈ సిపియు అనేది ఎలా పనిచేస్తుంది, అంటే వర్క్ ఎలా చేస్తుంది, దానికి సంబంధించి చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఏదైతే ఉందో దానిలో మ్యాక్సిమం, ఎందుకంటే ఇప్పుడు దానిలో ఏదైనా దానికి యాక్షన్ తీసుకోవాలంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. అవును. ఇన్ఫర్మేషన్ రావడానికి రకరకాల సోర్సెస్ ఉంటాయి. ఒకటి ఎవరైనా నార్మల్లీ కంప్లైంట్ చేయడం అయినా. సో చాలా మంది ఏంటంటే ఈజీగా కంప్లైంట్ అయ్యేదంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో రిపోర్ట్ చేయడం. సో రిపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే అది టిప్ లైన్ లాగా ఫామ్ అవుతుంది. టిప్ లైన్స్లో ఇన్ఫర్మేషన్ రావడం మన దగ్గర, దానిపైన మనం యాక్షన్ తీసుకోవడం. ఓకే. సో ఇట్లా మ్యాక్సిమం సిపియూలో జరిగేవి వర్క్స్ ఏంటంటే టిప్ లైన్స్ పైన వర్క్ చేయడం ఉంటుంది. టిప్ లైన్స్ వస్తుంటాయో వాళ్ళకి ఆల్మోస్ట్ పర్ డే 20 to 30 టిప్ లైన్స్ వస్తాయి మన సిపిలో. కొన్ని సందర్భాల్లో 200-300 పర్ డే వచ్చిన టిప్ లైన్స్ కూడా ఉన్నాయి. సో దానిపైన రిప్లై ఇవ్వడం, దానిపైన ఏదంతా పాజిటివ్ లీడ్ తీసుకోవడం, అట్లాంటి యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ
వీటికి టీనేజర్సే ఎక్కువ టీనేజర్స్. టీనేజర్స్ ఉంటారు దానిలో. ఎందుకంటే అడల్ట్స్ అంతవరకు రాలేదు. ఎందుకంటే అరెస్ట్ కేసులు మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. దానిలో వాళ్ళు 30-35 ఇయర్స్ ఏజ్ లో ఉంటారు. సో ఈ అన్నిట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా, ఎందుకంటే సీసామ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అడ్మిసిబుల్ అనమాట. అదొక చాలా సీరియస్, నాట్ ఓన్లీ ఇండియాలోనే కాదు, అది వేరే చాలా కంట్రీస్లో కూడా దీనిపైన అసలు స్ట్రిక్ట్ యాక్షన్ అనమాట. అందుకే ఇట్లా చైల్డ్ పోర్నోగ్రఫీ రిలేటెడ్ కేసెస్ ఉంటే కూడా వేరే కంట్రీస్ నుంచి కూడా సపోర్ట్ చాలా ఈజీ దొరుకుతుంది. సార్ ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే అంటే మోసపోతారు, మరి ఆ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళని వాటిని రికవరీ చేసుకోవాలంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ మెథడ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇంతకుముందు అయితే మనం కోర్ట్ ప్రాసెస్ అని అనేవాళ్ళం. ఇప్పుడు దాన్ని మీద సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఏంటంటే ఈ 1930 లేదంటే సైబర్ క్రైమ్ పోర్టల్ ఏదైతే ఉందో అది ఏప్రిల్ 2021లో లాంచ్ అయింది. ఏప్రిల్ 2021 నుంచి నవంబర్ 2025 వరకు దానిపైన రిపోర్ట్ అయిన కేసుల అమౌంట్ 52,000 crores. ఆ 52,000 crores పోలీసు వాళ్ళు బ్లాక్ చేయగలిగిన అమౌంట్ దాదాపు ఆల్మోస్ట్ 7,000 crores. ఇప్పుడు ఆ 7,000 crores విక్టిమ్కి రీఫండ్ చేసిన అమౌంట్ సమ్ 150 crores. అంతే. అంటే బ్లాక్ చేసుకున్న అమౌంట్లో విక్టిమ్కి ఇచ్చిన పర్సెంట్ మనం మాట్లాడుకుంటే 2.13% అని వస్తుంది. అదే ఒకవేళ పోగొట్టుకున్న అమౌంట్ మాట్లాడితే 0.some వస్తుంది, అంటే నెగ్లిజిబుల్ అమౌంట్లో పాయింట్. సో ఇది ఒక చాలా సీరియస్ కన్సర్న్. అందుకే సుప్రీంకోర్టు దీన్ని సూమోటోగా ఒక పిటిషన్ తీసుకొని విక్టిమ్స్ ఆఫ్ డిస్టరెస్ అనే కేసు పేరు అది. ఓకే. ఈ డిస్టరెస్ జరుగుతున్నది వాళ్ళకి న్యాయం జరగాలని ఈ మీరు ఒక ప్రొసీజర్ తీసుకురావాలి. దాంతో రీఫండ్ అమౌంట్ అనేది లెందీ ప్రాసెస్. అది మీరు ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి, కంప్లైంట్ ఒక రిపోర్ట్ రావాలి, దాని తర్వాత కోర్టులో పిటిషన్ ఇవ్వాలి, ఆ పిటిషన్ ఫిర్యాదు మళ్ళీ పోలీసు వాళ్ళు దాన్ని రిపోర్ట్ తయారు చేయాలి, అది దానికి ఆర్డర్ రావాలి, ఆర్డర్ మళ్ళీ బ్యాంక్ కోడ్కి వెళ్ళాలి. దీనిలో ఒక దాదాపు ఈజీగా సాధారణ వ్యక్తి ఏమైనా ఉంటే 45 days to 60 days పడిపోతుంది అన్నమాట. ఓకే. సో ఆ 45-60 days ఏంటంటే చాలా వరకు బ్యాక్గ్రౌండ్లో జరిగిపోవచ్చు. ఎందుకంటే ఎవరైతే మోసం చేశాడో వాడు ఒక్కడితో ఏడు, వాడి దగ్గర 40-50 మంది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది. సో అంతలో ఎవరైతే ఇప్పుడు మీరు కష్టపడి ఒకవేళ ఆర్డర్ స్వీకరించుకున్నా కూడా మీకు డబ్బులు రాని సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మీకన్నా ముందు వేరే వాళ్ళు ఎవరు ఆర్డర్ పంపించుకున్న డబ్బులు తీసుకున్నారు. కాబట్టి ఇట్లాంటిది ప్రాసెస్ ఫాస్ట్గా జరగాలి ఫస్ట్. ఇంకా ఎవరెవరైతే డబ్బులు పోగొట్టుకున్నారో అందరికీ ఎంతో కొంత రావాలనే ఒక అభిప్రాయంతో ప్రపోర్షనాలిటీ బేసిస్తో దీన్ని డివైడ్ చేసుకోవాలని ఒక కాన్సెప్ట్తో ఈ SOP ఒకటి తయారు చేయడం జరిగింది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫర్ CFCFRMS అని అంటాం. ఏదైతే NCRP పోర్టల్ ఉందో దాన్ని మనం CFCFRMS కూడా అంటాం. సో దానిలో 2 మేజర్ విషయాలు. ఒకటి, ఎవరైతే డబ్బులు పోగొట్టుకుంటారో దానికి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనీ రీస్టోరేషన్ పోర్టల్ అని ఒకటి స్టార్ట్ చేశారు. MRM అని మీరు NCR కొడితే మీకు వచ్చేస్తారు. దాంట్లో మీరు ఏదైతే ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చారు, ఫస్ట్ మీరు కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఆ అక్నాలెడ్జ్ నెంబర్ పెట్టి దానిలో మీరు ఒక రైజ్ ఏ రీఫండ్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ మీకు ఉంటుంది. ఓకే. సో దానిలో ఉన్న రూల్ ప్రకారం ఏంటంటే 50,000 వరకు మీరు కోర్ట్ ఆర్డర్ లేకుండా ఒక రీఫండ్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఓకే. 50,000 అబౌవ్ ఉంటే మీకు కోర్ట్ ఆర్డర్ కావాలి. ఓకే. సో ఆ కోర్ట్ ఆర్డర్ కూడా మీరే స్వయంగా దానిలో ఆప్షన్ 2 ఉంటాయి. వితౌట్ దాని పక్కనే రైట్ సైడ్లో కోర్ట్ ఆర్డర్ అప్లోడ్ చేయడానికి ఆప్షన్ కూడా ఉంటుంది. సో 50,000 అమౌంట్ ఉంటే మీ ట్రాన్సాక్షన్లో ఒక కోర్ట్ ఆర్డర్ కూడా ఉంటే మీరు దానిలో అప్లోడ్ చేసుకోవచ్చు. సో దట్ వెంటనే అది బ్యాంక్ వాళ్ళకి వెళ్ళి ఇమ్మీడియట్గా మీకు దానిపైన ఏదైతే డిస్ప్యూట్ అవుతుందో అది క్లోజ్ చేసుకోవడానికి. ఓకే. ఓకే. సో అది ప్రాసెస్. సో అది కూడా ఇప్పుడు మా దగ్గర ఒక కేసు ఉంది, అది ఉప్పల్ కేసు. అది దాంట్లో ఆయన కోర్ట్ ఆర్డర్ 15 lakhsకి సేకరించుకున్నారు. దాంతో బ్యాంక్ వాళ్ళు ఏమన్నారంటే, సార్ SOP ఉంది, దాంతో మీకు దీనిపైన 4-5 కంప్లైంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఆయనకి ఇచ్చిన బ్యాంక్ వాళ్ళు రిఫండ్ చేసి లాస్ట్ వీక్ వచ్చిన దానికి 3 lakhs వరకు అయితే ఇచ్చారు. మిగతాది క్లెయిమ్స్ ఎట్లయితే వస్తే దాన్ని బట్టి వాళ్ళకి ఇస్తారండి. సో ఎవరికి అన్యాయం అక్కడ చాలా మంది ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఆయనకైతే కొంచెం బాధగా ఉంది, నేను 15 lakhs కష్టపడి అంతా 15 lakhsకి ఆర్డర్ స్వీకరించుకుంటే నాకు వచ్చింది 3 లక్షలు అంటే కొంచెం బాధగా అనిపిస్తుంది. అని అక్కడ మీరు ఆలోచించాలి, మీరు మనలాగానే ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు. ఓకే. వాళ్ళకు కూడా ప్రో రాటా బేసిస్, అంటే మీరు 5 లక్షలు పోగొట్టుకున్నారు, నేను 10 లక్షలు పోగొట్టుకున్నాను, అకౌంట్లో 2 లక్షలు ఉన్నాయి ఎగ్జాంపుల్ అనుకున్నాను.
అప్పుడు ఏంటంటే పోగొట్టుకున్న అమౌంట్ ఎంత 5 + 10 15, అవును 5/15 10/15 అంటే 1/3 మీకు వస్తుంది, 2/3 నాకు వస్తుంది. ఆ 2 లక్షల్లో అంటే 66,000 మీకు వేస్తారు, మిగతా అమౌంట్ నాకు వేస్తారు. సో దట్ మీరు పోగొన్నంత వరకు ఏదైతే అమౌంట్ ఫ్రీజ్ అయిందో, ఏమైతే అమౌంట్ రికవర్ అయిందో దాంట్లో భాగంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అదొక ప్లస్ పాయింట్ దానిలో. సో దట్ అందరికీ ఎంతో కొంత రికవరీ ఉండాలని ఒక మంచి ఆలోచనతో అది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది దానిలో ఉన్న ఈ రూల్స్ ప్రకారం. అంటే రికవరీ విషయానికి వస్తే అంటే డబ్బులు పోగొట్టుకుంటే అలా ఉంది. కొంతమంది అకౌంట్లు విక్టిమ్సే చాలా వరకు కూడా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, అంటే అకౌంట్స్ ఫ్రీజ్ అవ్వడం కానీ, అకౌంట్స్ మొత్తం కూడా ఆ డబ్బులన్నీ చాలా పెద్ద మొత్తంలో డబ్బులన్నీ ఆగిపోతూ ఉంటాయి. అంటే వాళ్ళు క్లియర్ అయ్యేదాకా కూడా ఆ డబ్బులు అనేవి రావు. సో అవి ఎలా ఫ్రీజ్ అయిన అమౌంట్ని మనం కంబ్యాక్ చేసుకోవడం? ఫ్రాడ్స్టర్ ఎవరైతే ఉంటాడో వాడు డబ్బుని ఆన్లైన్లో పెట్టుకోవడానికి వాడికి పెట్టుకుంటే వాడు మూర్ఖుడు. అవును. ఎందుకంటే ఏదో ఈ రోజు కాకపోతే రేపు బ్యాంక్ కూడా తెలుస్తుంది, పోలీసు వాళ్ళు తెలుస్తుంది, మేము ఫ్రీజ్ చేసుకుంటాం. వాడు ఏం చేస్తాడు, ఆ డబ్బులు వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడు? పాన్ షాప్లో వాడుకుంటాడు, లేదంటే అమెజాన్లో ఆన్లైన్ డెలివరీ లేదని ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటాడు, ఏదైనా క్రెడిట్ కార్డ్ బిల్ పే చేసుకుంటాడు, ఏదైనా ఎలక్ట్రిసిటీ బిల్ ఏదో ఒకటి బిల్ పే చేసుకుంటాడు. లేదా గోల్డ్ సిల్వర్ కూడా కొనుక్కునే రోజు ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్లో వాళ్ళు గోల్డ్ సిల్వర్ కూడా కొనుక్కుంటున్నారు. నా దగ్గర ఆల్మోస్ట్ 7 to 10 క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళందరూ జ్యువెలరీ బిజినెస్ వాళ్ళది. ఎవరు వచ్చారు వాళ్ళ దగ్గరికి, వాళ్ళ ఫోన్ షాప్లో QR కోడ్ ఉంది, అందులో CCTV ఫుటేజ్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఇంకా మీ సేవ కూడా ఉంది ఇందులో. ఇప్పుడు చాలామంది మీ సేవలో ఆన్లైన్ డబ్బులు ఇచ్చి క్యాష్ ఇవ్వడం, 1% 2% తీసుకుని వాళ్ళు క్యాష్ చేస్తుంటారు. అట్లాంటి ఆపరేషన్స్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఎవరు వచ్చారు షాప్కి, ఆన్లైన్లో మీకు డబ్బులు వేశారు, మీరైనా క్యాష్ చేసి ఇచ్చేసారు. తీరా చూస్తే 2 రోజుల తర్వాత మీకు బ్యాంక్ నుంచి మెసేజ్ వస్తుంది, మీ అకౌంట్లో ఒక సైబర్ కంప్లైంట్ వల్ల డబ్బులు రావడం జరిగింది, మీ అకౌంట్ని బ్లాక్ చేస్తున్నాం, ఫ్రీజ్ చేసేస్తున్నాం. సో దీనికి స్టాండర్డ్ మలబార్ గోల్డ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని కేసు ఉంది. దాంట్లో ఏమవుతుందంటే మలబార్ గోల్డ్ దగ్గర ఒక వ్యక్తి వచ్చి గోల్డ్ పర్చేజ్ చేసుకుంటారు, అంత GST బిల్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఆన్లైన్ వాళ్ళు డబ్బులు పంపిస్తారు. సో దాంతో వాళ్ళ అకౌంట్స్ బ్లాక్ అయిపోతాయి. సో వాళ్ళు ఢిల్లీ హైకోర్టుకి వెళ్తారు, సో అండ్ సో ఇట్లా రావడం వల్ల జరిగింది, మా అకౌంట్స్ బ్లాక్ చేసేస్తారు, ఇది ఒక ఇల్లీగల్ థింగ్ అని కోర్టు దానిలో తీర్పిస్తుంది. ఏమంటే మీరు అకౌంట్ బ్లాక్ చేయడానికి అసలు వీలు లేదు, మీరు బ్లాక్ చేసి ఏదైతే బ్లాక్ చేయాలంటే ఓన్లీ ఆ అమౌంట్ వరకే బ్లాక్ చేయాలి, ఫుల్ అకౌంట్ బ్లాక్ చేయడానికి అసలు రూలే లేదు. ఇప్పుడు ఆ SOPలో కూడా అది రాసి ఉంది. ఫస్ట్ పాయింట్ అది. సో ఇప్పుడు అమౌంట్ అయితే బ్లాక్ చేస్తారు, మరి అమౌంట్ ఎప్పటి వరకు బ్లాక్ చేస్తారు? దానికి కూడా ఒక ఎండింగ్ పాయింట్ ఉండాలి కదా. 1 year బ్లాక్ చేస్తారా, 10 years బ్లాక్ చేస్తారా, ఎప్పటి వరకు బ్లాక్ చేస్తారు దానికి? సో దానికి ఈ SOPలోనే గ్రీవియన్స్ మెకానిజం ఒకటి ఉంది. అంటే ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం, నా బ్యాంక్ అకౌంట్ పైన ఏదైతే కంప్లైంట్ ఉందో అది ఢిల్లీలోనో ఏదో గుజరాత్లోనో ఎక్కడైనా ఉండొచ్చు, హర్యానాలో ఉండొచ్చు. అమౌంట్ ఎంతైతే వచ్చింది నాకు అది 500 రూపీస్, 1000 రూపీస్ అని కావచ్చు, 5000 అని కావచ్చు. ఇప్పుడు నేను 5000 రూపీస్ కోసం ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి. అక్కడ నేను వెళ్ళినప్పుడు నేను తెలుగు వ్యక్తిని, నాకు అక్కడ భాష రాదు, నాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మరి అక్కడ వాళ్ళ తెలియని ప్రదేశంలో నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అక్కడ మాట్లాడుకుని నేను నా జవాబు ఇచ్చుకుని రావడం అంటే అది ఎంతవరకు సాధ్యమో కాదో నేను మీ మీద వదిలేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు దాంట్లో ఈ SOP ఏమంటుందంటే మీరు మీ బ్యాంక్కి ఒక ఫిర్యాదు ఇవ్వాలి, గ్రీవియన్స్లో ఒక ఫిర్యాదు ఇవ్వాలి. దాంట్లో వాళ్ళు బ్యాంక్ వాళ్ళు మీకు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు, దానికి KYC డాక్యుమెంట్స్, ఇంకా ఎక్స్ప్లెనేషన్, మీకు డబ్బులు ఎట్లా వచ్చినాయి దానికి ఒక కావాల్సిన ఎక్స్ప్లెనేషన్. సో అండ్ సో మీరు మీ బిజినెస్ అయితే బిజినెస్ రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. చాలా వరకు గేమింగ్ రిలేటెడ్ ఉంటాయి, గేమింగ్లో వచ్చిన అప్లికేషన్ మీరు బిజినెస్ ఇచ్చుకుంటారు, వాటెవర్ మీరు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా వాళ్ళు తీసుకొని ఈ గ్రీవెన్స్ పోర్టల్లో మీకు సంబంధించి వాళ్ళు ఒక గ్రీవెన్స్ రేజ్ చేస్తారు. మీరు బ్యాంకుకి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత within 7 days బ్యాంకు దానికి ఫిర్యాదు గ్రీవెన్స్ అనేది రేజ్ చేయాలి. ఆ గ్రీవెన్స్ రేజ్ చేసిన వెంటనే అది ఒక కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ ఆఫీసర్కి వెళ్తుంది. ఏదైతే ఆ డిస్ట్రిక్ట్లో ఆ కంప్లైంట్ జరిగిందో ఆ డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ ఆఫీసర్కి వెళ్తుంది. ఆయన కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కి అది ఫార్వర్డ్ చేసి అది వాళ్ళు ఆ గ్రీవెన్స్ రేజ్ చేసిన 15 days లోపల దానికి తీర్పు ఇవ్వాలి. అది హోల్డ్లో పెట్టాలా, తీసేయాలా, ఏం చేయాలా దానికన్నా దానికి ఒక రెజల్యూషన్ వాళ్ళు 15 days ఇచ్చారు. దానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో మీకు నోటీస్ ఇష్యూ చేయొచ్చు. నోటీస్ ఇష్యూ చేసి మీకు సో మీకు ఏవైతే వాళ్ళ జవాబులు కావాలో వాళ్ళు మీకు అడగొచ్చు. వీలైనంత వరకు మిమ్మల్ని
పర్సనల్గా రావడం కాకుండా వీడియో కాల్లో ఈ మీకు ఒక పర్సనల్ ఫిజికల్ మీతో మాట్లాడాలి లేదంటే మీకు కావాలంటే వీడియో కాల్ ఆప్షన్ ఎంచుకోవాలని దానిలో రాసింది. యూజ్ వీడియో కాన్ఫరెన్సింగ్ వీడియో మెకానిజం వాడేసుకోవాలని దానిలో రాసింది. వీలైనంత వరకు అదే వాడాలి. లేదు ఏదైనా ఎక్సెప్షనల్ కేసు ఉంటేనే తప్ప మిమ్మల్ని పర్సనల్గా రమ్మని రావాలి వాళ్ళు ఇవ్వాలి. ఇది దానిలో ఉన్న రూల్. సో అది 15 days. ఈ 15 daysలో ఒకవేళ వాళ్ళు తీర్పు ఇవ్వలేదు అప్పుడేంటి? 15 days ఎస్ ఆర్ నో ఏదో కూడా వాడు చెప్పేసేస్తే దానిపైన మీరు ఎస్ వచ్చేస్తే అయిపోయింది, మీకు డబ్బులు మీకు వచ్చేస్తాయి. లేదు ఈ డబ్బులు మీకు చెందని కాదంటే మీరు దాన్ని వితిన్ 15 days ఇంకో 15 days టైం ఉంటుంది మీకు, మీరు దాన్ని అపీల్ చేసుకోవచ్చు. ఓకే. ఆ పొల్యూషన్ ఎవరైతే ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు మీ ఫేవర్లో మీకు ఇవ్వలేదంటే మీరు అపీల్ చేసుకోవచ్చు. దాన్ని మీకు అపీల్ ఆప్షన్ ఉంటుంది. అది కూడా మీరు బ్యాంక్ నుంచే చేసుకోవాలి. అది అపీల్ చేసుకుంటే ఆ డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ ఆఫీసర్ మీకు ఇస్తారు. అక్కడ కూడా మీరు స్వీకరించకపోతే దాని ద్వారా మీకు కోర్టుకు రావాలి. ఓకే. సో సేమ్ ఏదైతే కేసుల్లో ఎట్లయితే మీకు అపీల్ ఉంటుందో అట్లానే సేమ్ ప్రొసీజర్ దానిలో కూడా ఉంటుంది. ఫస్ట్ డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ ఆఫీసర్ ఉంటుంది. ఆయన కూడా మీకు ఆయన తీర్పు కూడా మీకు అనుకూలంగా లేకపోతే దీని తర్వాత ఇక్కడ లోకల్ కోర్టులో కూడా దానికి మీరు దానిపైన మాట్లాడుకోవచ్చు. ఓకే. అది అయిపోయిన తర్వాత దానిపైన అసలు ఏం రెస్పాన్స్ రాలేదు. ఒకవేళ ఆ 15 daysలో ఎస్ఆర్ నో అట్లా ఏం రెస్పాన్స్ లేదు దాంట్లో. అయితే ఆ 15 days తర్వాత 1 month ఆగాలి. ఇంకా 45 days ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడు ఆ బ్యాంక్ ఏం చేయాలంటే ఆ కన్సర్న్ ఆఫీసర్కి ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి. బాబు 45 days అయిపోయినాయి, ఇప్పుడు వరకు మీరు ఏం తీర్పు ఇవ్వలేదు, మీరు ఇంకో 15 days ఏం తీర్పు ఇవ్వకపోతే ఇన్ని డబ్బులు కస్టమర్కి ఇచ్చేస్తాం. 90 days ఇస్ ద మ్యాక్సిమం టైం. 90 days లోపల ఎస్ఆర్ నో ఏం రాకపోతే ఆ డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఓకే. క్లియర్ అండ్ కట్. 90 days ఇస్ ద మ్యాక్సిమం టైం ఇప్పుడు మీరు పెట్టుకోవచ్చు. 90 days అటు ఇటు మీరు తేల్చేయాలి. 3 months. అదొకటి. ఇంకా దీనిలో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరు ఫిర్యాదు ఇవ్వచ్చు, ఎక్కడ ఫిర్యాదు ఇవ్వాలి. ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉన్నారో ఆయన ఇవ్వచ్చు, లేదా ఆయన బ్యాంక్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే ఆయన తరపు నుంచి వేరే వాళ్ళు కూడా వెళ్ళివచ్చు. ఓకే. ఆయన వెళ్ళి ఇవ్వాలని రూల్ అయితే లేదండి. ఆల్రెడీ స్ట్రిక్ట్ ఇది రాసి ఉంది దానిలో, ఎస్ఓపిలో రాసిన పాయింట్ చెప్తున్నాను. ఇంకొకటి ఎక్కడ ఇవ్వాలి, మీరు హోమ్ బ్రాంచ్కి ఇవ్వాలా లేదంటే వేరే ఎక్కడైనా ఇవ్వచ్చు, దాన్ని కూడా వాళ్ళు రాసి ఉంది. దాన్ని క్లియర్గా దాన్ని రాసి ఉంది. హోమ్ బ్రాంచ్లు ఇవ్వచ్చు, లేదా వేరే ఎక్కడైతే వాళ్ళు సొల్యూబై చేశారో అక్కడ మీరు ఇవ్వచ్చు. అంటే హోమ్ బ్రాంచ్కి ఇవ్వాలనే రూల్ అయితే లేదు. ఓకే. మీ దగ్గర ఉన్న ఏ బ్రాంచ్ కన్నా మీరు వెళ్ళి ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ మధ్య హోమ్ బ్రాంచ్ అనేది కాన్సెప్ట్ చాలా ఓల్డ్ కాన్సెప్ట్, అంతా ఆన్లైన్ కాన్సెప్ట్ నడుస్తుంది. ఏ బ్రాంచ్ అనే కాన్సెప్ట్ పోయింది. ఎవరన్నా డ్యూ డెలిజెన్స్ చేసుకోవచ్చు. ఏంటంటే బ్యాంక్ అధికారులు వాళ్ళు చేయాలని లేదు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. సో సింపుల్, వాళ్ళు మీకు నోవడానికి ఆప్షన్ ఉండదు. వాళ్ళు తీసుకోకపోతే 90 days మీరు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ దగ్గర నుంచి రిసీవింగ్ తీసుకొని ఏదైతే లీగల్ ప్రాసెస్ ఉందో వాళ్ళు వెళ్ళి ఫాలో చేసుకోవచ్చు. హైకోర్టు మీరు వెళ్ళి రిట్ వేసుకోవచ్చు. దానిపైన వాళ్ళు చేయట్లేరని ఖచ్చితంగా వాళ్ళు దానిపైన తీర్పులు ఉన్నాయి ఆల్రెడీ, వాళ్ళు దాన్ని ఫాలో అవ్వాల్సింది. స్ట్రిక్ట్లీ యాజ్ పర్ ద రూల్. ఇది రూల్, అది ఇప్పుడు ఫాలో అవ్వాల్సింది. దానికి వేరే ఆల్టర్నేటివ్ లేదు. విత్ ఇన్ 90 days లో క్లియర్ చేసేయాల్సిందే అంతే. లేకపోతే నేను తర్వాత కన్జ్యూమర్ అది బ్యాంక్ పైన కేసు. అర్థమైంది. పబ్లిక్ కి అంటే ఈ ఫ్రాడ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి నిత్యం. అమాయక ప్రజలు మోసపోతూనే ఉంటారు. మరి వీళ్ళకి అవగాహన మీరు ఇచ్చే సజెషన్ అంటే ఏం చెప్తారు? అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు డబ్బులు అనేవి పొరపాటున వెళ్ళొచ్చండి. ఇప్పుడు నోయింగ్లీ అన్నోయింగ్లీ జరగవచ్చు. అది మనం ఏం చేయలేం దానికి. అప్పుడప్పుడు మాత్రం కూడా జరుగుతుంది. నేను ఎక్స్పర్ట్ అయ్యి ఉండి నాకు తెలియకుండా కూడా అప్పుడప్పుడు జరిగిపోతుంది. సో జరిగింది కూడా నేను సహనించాలి. నేను అది ఓకే, నేను దాన్ని ఇప్పుడు ఈ డ్యామేజ్ నేను భరించగలను. అట్లాంటి డ్యామేజ్ జరగాలి మనకి. దానికి ఆప్షన్ ఏంటంటే అన్నిటికీ లిమిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఏటీఎం కార్డు వాడుతున్నారు, క్రెడిట్ కార్డు వాడుతున్నారు, దానిపైన వాళ్ళు ఇచ్చిన క్రెడిట్ లిమిట్ మీకు ఎక్కువ ఉండొచ్చు, కానీ దాని తర్వాత మీ ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది కూడా పెట్టుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ జరిగితే ఇంతవరకే జరగాలి. ఇప్పుడు 5,000 పోయినాయి అనుకోండి, నేను దాన్ని భరించగలుగుతాను. అన్నిటిపైన నేను నాకు ఏదైతే కార్డు ఉంటే దాన్ని బట్టి కొన్నిటైతే ఆఫే పెడతాను. ఎప్పుడైతే రేరుగా వాడతాను ఆఫే చేసేస్తాను. ఎప్పుడైతే వాడాలనుకుంటానో ఆన్ చేస్తాను, వాడతాను, మళ్ళీ ఆఫ్ చేసేస్తాను. ఓకే. సో మీరు ఏ రకంగా మీకు వచ్చి ప్రాబ్లం కూడా తగులుతా తెలియదు. లింక్స్ రూపంలో రావచ్చు, ఏపీకి రావచ్చు. ఈ రోజు మనం ఈ లింక్ ఏపీకి మాట్లాడుతున్నాం, రేపు ఇంకో రకంగా రావచ్చు. సో అదే ఇప్పుడు వైరస్ రేపు ఎట్లొస్తుందో తెలియదు. అది తాగే నీళ్ళు వస్తుందా ఎట్లొస్తుందో తెలియదు.
ఏం చేస్తాం, దానికి మనం హైజీన్ ఫాలో అవ్వాలని అంటాం. ముందు జాగ్రత్త. సో అంటే మాస్క్ పెట్టుకోవాలి, చేతులు కడుక్కోవాలి, ఏదైతే బేసిక్ హైజీన్స్ ఏదైతే మన దాంట్లో అట్లనే ఇదనమాట. రెగ్యులర్గా మన అకౌంట్స్ చెక్ చేస్తుండాలి, ఇంకా ఇట్లాంటి లిమిట్స్ పెట్టుకోవాలి. ఇంకా సోషల్ మీడియా సంబంధించి వస్తే దానిలో వెరీ ఇంపార్టెంట్ పాయింట్, చాలామంది మనం ఇప్పటివరకు ఓన్లీ ఫైనాన్షియల్ మాట్లాడాం, కానీ పాపం సోషల్ మీడియా వాళ్ళు కూడా ఆశ చేస్తున్నారు, సార్ సోషల్ మీడియా గురించి కూడా కొంచెం ఏమైనా మాట్లాడాలి. సో సోషల్ మీడియాలో మనకి ఎక్కువ వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే, ఒకటి అకౌంట్ హ్యాక్ అయింది, రెండోది ఎవడన్నా అకౌంట్ వల్ల ఇబ్బంది కలుగుతుంది, అంటే బ్లాక్మెయిల్ చేయడము, హెరాస్ చేయడం జరుగుతుంది. సో అకౌంట్ హ్యాకింగ్కి నా మంచి ఒక ఆప్షన్ ఉంది. తెలిసి తెలియక మీ అకౌంట్ హ్యాక్ అవ్వచ్చు. ఓకే, ఎలా హ్యాక్ అవ్వచ్చు దానిపైన చాలా పెద్ద డిస్కషన్ ఉన్న తర్వాత పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు సపోజ్ వాట్సాప్ అకౌంట్ మీది హ్యాక్ అయింది, మీరు దాని ఒఫిషియల్ ప్రాసెస్ వెళ్తే మినిమం డేస్ ఆర్ మినిమం టైం, అది మీకు రికవర్ చేసుకోవడానికి కావాల్సిన టైం 3 days. ఓకే, మీరు రికవర్ చేసుకోవడానికి అఫీషియల్ ప్రాసెస్ వెళ్తే మీకు మినిమం టైం పట్టేది మినిమం 3 days పడుతుంది. ఆ 3 daysలో జరగాల్సిన చాలా జరగవచ్చు. కాబట్టి ఏదన్నా అకౌంట్ హ్యాక్ అయింది ఇమీడియట్గా మన కావాల్సిన రెమెడీ, నాకు కావాల్సిన సార్ నాకు ఇది హెల్ప్ కావాలంటే అడిగేది ఏంటంటే, సార్ అకౌంట్ రికవర్ చేయాలి ఫస్ట్. ఆ అకౌంట్ రికవరీకి అన్ని యాప్స్లో బ్యాకప్ కోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అని కావండి, వాట్సాప్ అని కావండి, ఫేస్బుక్ అని అవనివ్వండి, మీ జీమెయిల్ అని కావనివ్వండి, అన్నిట్లో మీకు బ్యాకప్ కోడ్స్ ఉంటుంది. ఆ బ్యాకప్ కోడ్ పెట్టుకోవాలి. ఓకే, జీమెయిల్లో అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక 1 week బ్యాక్, ఈ లాస్ట్ వీక్లోనే ఒక మా ఇంతకుముందు మన దగ్గర ఎంప్లాయీ ఆవిడ ఇక్కడ ఫోన్ పోగొట్టుకున్నారు ఆవిడ. ఇప్పుడు ఓటీపీ ఉన్న సిమ్ ఫోన్ పోయింది కదా, మీరు మీకు పాస్వర్డ్ గుర్తుండొచ్చేమో, కానీ వాడు 2 step లేకుండా వాడు ఆన్ చేయడు కదా. ఇప్పుడు ఎట్లా ఆన్ చేయాలి మరి, నేను లాగిన్ చేసుకోవాలంటే? అట్లాంటి సమయాల్లో కూడా ఈ బ్యాకప్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫైండ్ మై డివైస్ మీరు ఆన్ చేసుకొని ఎక్కడైతే లొకేట్ ఉందో చేసుకోవడానికి, దీనిలో నాకు పర్సనల్ ఇన్సిడెంట్ ఉంది. నేను 2024లోనే ఫిబ్రవరిలో నేను మలేషియాకి వెళ్ళాను. అక్కడ ఒక కాన్ఫరెన్స్లో నా పేపర్ ఉండే, దానికి ప్రెజెంటేషన్ కోసం. నెక్స్ట్ డే నేను రిటర్న్ వస్తున్న ఇండియా, ముందు రోజు నైట్ అంతా అయిపోయింది వర్క్. సరే కొంచెం తిరిగేసి వద్దామని వెళ్ళాను. ఏదైతే క్యాబ్లో వెళ్ళాను నేను, ఆయన తమిళ్ ఆయన. సో ఆయన హిందీ కొంచెం, ఆయన హిందీ కూడా వచ్చు, నేను మాట్లాడుతున్నాను ఆయనతో. ఆ మాటలు ఏంటంటే, ఫోన్లో ఛార్జింగ్ లేక నేను ఆయన ఫోన్ కార్లో ఛార్జింగ్ పెట్టాను. మాటలు మర్చిపోయాను నేను, ఎందుకంటే అక్కడ క్యాష్ పేమెంట్ చేశాను కాబట్టి. పేమెంట్స్ అంతా ఎక్కడైతే ఆటో ఓడికి మనం ఫోన్తో పేమెంట్ చేస్తాం కాబట్టి ఆ ఫోన్ చేతిలో ఉంటుంది. ఆ ఫోన్ అక్కడ మర్చిపోయాను నేను. ఇప్పుడు ఆ వ్యక్తి వెళ్ళిపోయినాడు, ఆ క్యాబ్ నంబర్ ఏమైనా కావాలని కూడా యాప్ తో బుక్ చేసిన, కానీ అదంతా డేటా ఎక్కడ ఉంది? ఆ ఫోన్ లో ఉంది కదా, అది ఇప్పుడు ఎట్లా? సో లక్కీగా ఏంటంటే అక్కడ నేను ఛార్జింగ్ పెట్టాను, దానివల్ల కొంచెం ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, నెట్ ఆన్ ఉండే. ఓకే, సో వెంటనే ఎట్లా నేను రిటర్న్ హోటల్కి వెళ్ళిపోయాను. హోటల్లో నా ల్యాప్టాప్ ఆన్ చేశాను, నా ఫోన్లో ఉన్న మెయిల్ ఐడి నా ల్యాప్టాప్లో మెయిల్ ఐడి సేమ్. ఓకే, సో దాంతో నేను దాన్ని ఆన్ చేశాను, ఫైండ్ మై డివైస్ దానిలో నేను పెట్టుకున్నాను, దాన్ని చూస్తున్నాను, ఆ ఫోన్ తిరుగుతానే ఉంది. అయితే ఫస్ట్ నాకు కన్ఫర్మ్ ఏమైంది, ఓకే బండిలో పోయింది, బయట ఇప్పుడు నాకు అట్లా అసలు సెన్స్ లేదనమాట. సో అది తీసుకుని నేను బయటకు వస్తే, ఎందుకంటే అదొక నేను స్ట్రీట్కి వెళ్ళాను, ఫుడ్ స్ట్రీట్లో ఎవడన్నా దొంగలు ఎవడన్నా పాకెట్ కొట్టేశాడా, ఏం జరిగింది అసలు? సో ఫోన్ ఆన్ ఉంది, అది తిరుగుతూ ఉంది. సో తిరుగుతుంది అంటే నాకేం అర్థమైంది, ఇది బండిలో ఉంది, క్యాబ్ కదా, క్యాబ్ తిరుగుతుంది కాబట్టి, అది క్యాబ్లో ఉంది కాబట్టి నాకు అర్థమైపోయింది. అటు ఇప్పుడు క్యాబ్ కూడా అయితే ఏం చేస్తాను పాపం, అటు తిరుగుతూనే తిరుగుతుంది. అది ఆల్మోస్ట్ నైట్ నేను అప్పుడు 1 o'clock నడుస్తుంది, అది 1, 2, 2, 3, 4 o'clock దాకా అది అటు ఇటు తిరుగుతూనే ఉంది. అది 4 o'clock నుంచి అది ఆగింది, 4:30 చూసిన అదే లొకేషన్ ఉంది, అది 5కి అయింది, అదే లొకేషన్ ఉంది. అర్థమైపోయింది ఇది లాస్ట్ వీడి తీసుకోవచ్చు. ఆ లొకేషన్ ఏదో అది తీసి గూగుల్ మ్యాప్స్లో పెట్టాను. గూగుల్లో పెడితే అది రెసిడెన్షియల్ ఏరియా కనిపించింది అది. ఓకే, సో అర్థమైంది ఇందువల్ల ఇల్లు అవ్వచ్చు. అక్కడికి వెళ్తే నా ఫోన్ నాకు దొరకవచ్చు. బట్ అక్కడికి వెళ్ళాలంటే బుక్ చేయాలి కదా క్యాబ్. ఇక్కడైతే మీకు మంచి మనుషులు దొరుకుతారు, విదేశాల్లో మీకు సాయం చేయడానికి కొంత కష్టం అవుతుంది. సో లక్కీగా అక్కడ వేరే ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆయన సార్ నేను మీ తోడుకొని వస్తానని నా తోడుకొని వచ్చి ఆయన వెళ్ళాము. దాని తర్వాత ఆయన కూడా నైట్ చేస్తున్నాడు, పడుకున్నాడు, ఆయన లేపట్లేడు. ఇప్పుడు వెళ్ళాము, ఏ ఇల్లు తెలియదు కదా, ఏమైందంటే అప్పుడు నుంచి వాడుతున్నాము. 6 o'clock కల్లా ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మేము వెళ్ళిన తర్వాత ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, కానీ ఆ ఏరియాలో తెలిసిపోయింది మాకు. సో అది తమిళ అంటే మాకు తెలుసు అది. సో కొంచెం కనుక్కున్నాం ఇక్కడ ఎవరెవరు ఇండియన్స్ ఉన్నారు. ఇంకేంటంటే ఫారిన్ కంట్రీలో ఇండియన్స్ ఉన్నారంటే వాళ్ళ ఇంటి బయట
దిష్టి బొమ్మ కనిపిస్తుంది. మీరు ఫారెన్ లో టిప్ వాడండి, అర్థమైంది. ఇంటి బయట దిష్టి బొమ్మ కనిపించింది అంటే ఖచ్చితంగా అది మన ఇండియన్ అని మీకు అర్థమైపోతుంది. సో అలా మేము చూసుకున్నాం, అది పక్క ఇదే ఇల్లు అని అర్థమైపోయింది. దాని ఆపోజిట్ ఎవరితో ఉన్నారో అక్కడ కూడా దిష్టి బొమ్మ కనిపించింది. ఇల్లు కొట్టాం లేదు అయితే ఆపోజిట్ ఒక ఇంటి వేరే దిష్టి బొమ్మ కనిపిస్తే ఆ దిష్టి బొమ్మ ఇంటికి వెళ్ళి వాళ్ళు కూడా తమిళియన్సే, వీళ్ళు తెలుసు ఏదో. సో ఒక 1 hour 2 hours అక్కడ వెయిట్ చేసాం. దాని తర్వాత వాళ్ళ వైఫ్ నెంబర్ ఎట్లా ఒకట్లా కనుక్కున్నాం మేము. వాళ్ళ వైఫ్ వీళ్ళకి కాల్ చేస్తే అప్పుడు ఆయన తెచ్చి మాకు ఇచ్చాడు. సో అలా ఫోన్ నేను రికవర్ చేసుకున్నాను అది. సో మీరు ఇట్లాంటివి పెట్టుకుంటే ఇప్పుడని కాదు, మీరు ఏదైనా దానిలో ఇరుక్కున్నారంటే పొరపాటు ఏం జరిగిందంటే ఈ బ్యాకప్ కోడ్స్తో మీరు అకౌంట్ని లాగిన్ చేసుకోవచ్చు, రికవరీ చేసుకోవచ్చు వితౌట్. ఇప్పుడు అదే నేను ఒఫిషియల్ ప్రాసెస్ వెళ్ళాలనుకుంటే నాకు అక్కడ 3-4 days టైం పడుతుంది. అంతలో సాయంత్రం నా ఫ్లైట్ ఉంది ఇండియాకి రావడానికి. మరి ఇట్లాంటి సందర్భాల్లో కూడా మీకు చాలా అవసరం పడుతుంది అది. సో ఖచ్చితంగా ఇప్పుడు నా ఇంకో కేసు కూడా ఉంది. ఆయన చాలా ఒక 2-3 years నుంచి ఉన్నారు. ఆయన దానిలో ఫోన్ నెంబర్ ఈ 2 step ఏం పెట్టుకోలేదు, పాత ఓల్డ్ అకౌంట్ అది. ఫోన్ ఏదో ఫార్మాట్ అయిపోయింది, దాంతో ఆ అకౌంట్ లాక్ వెళ్ళిపోయింది అది. ఆయన సార్ నా దానిలో కాంటాక్ట్స్ ఉన్నాయి, అది చాలా ఇంపార్టెంట్ నేమ్, చాలా బాధపడుతున్నాడు ఆయన. ఇది లేకపోవడం వల్ల మేము దానిలో హెల్ప్ చేయలేకపోతున్నాం దానిలో. సో ఖచ్చితంగా ఇట్లాంటివి పెట్టుకోవాలి ప్రతి ఒక్కరికి. ఇంకా అది కానీ అది కూడా బ్యాకప్ కూడా రాసి జాగ్రత్త, అది ఎప్పుడు సేఫ్ గా పెట్టుకోవాలి. అది బయటపడే అంటే అకౌంట్ పోతుంది. ఈ డిజిటల్ అరెస్ట్లు కానీ, లింక్స్ కానీ, ఏపీకే ఫైల్స్ కానీ ఇవన్నీ కూడా అసలు వాస్తవానికి లేవు, కానీ పబ్లిక్ అవి నమ్మి మోసపోతున్నారు. అవును. సో ఎవరైనా కూడా అరెస్ట్ గురించి ఎవరు మాట్లాడితే ఎవరైనా వచ్చి మీకు ఇట్లా ఏం లేదు, నీట్గా సార్ ఏం కేసు, ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్పండి, ఎఫ్ఐఆర్ నెంబర్ తీసుకోండి. ఇప్పుడు దానికి కూడా సిబిఐ ఒక పోర్టల్ లాంచ్ చేసింది, డిజిటల్ అరెస్ట్. ఇప్పుడు నోటీస్ ఏమంటే నోటీస్ పంపిస్తారు కదా, వాళ్ళు మీకు నోటీస్ కూడా పంపిస్తారు. ఇప్పుడు నార్మల్ చేసామంటే ఇప్పుడు కొంతమంది అయితే ఉంటారు కదా, నోటీస్ పంపండి బాబా అంటారు, వాడు దాన్ని మీకు నోటీస్ గిటీస్ అన్ని పంపిస్తాడు. సో సిబిఐ ఒక పోర్టల్ కూడా లాంచ్ చేస్తుంది, మీకు లింక్ ఇస్తాను, మీరు డిస్ప్లే చేయండి దాన్ని. దాంతో ఏంటంటే మీరు ఏదైతే నోటీస్ మీకు వచ్చిందో దానిలో మీరు అప్లోడ్ చేస్తే అది ఫేకా జెన్యూనా మీకు చెప్తుంది. ఓకే. సో ఆ పోర్టల్ వాడుకొని అన్నిటికీ మీకు విసులుబాటులో అన్నీ వచ్చాయండి. ఇప్పుడు నిన్ననే ఒక వెబ్సైట్ లాంచ్ చేశాను, సైబర్ సహాయ అని. దాంట్లో ఇప్పుడు ఏదైనా మీరు ఫోన్ కొంటున్నారు, ఏదైనా మీరు ఫోన్ పోగొట్టుకున్నారు, అప్పుడు ఏం చేయాలి, లేదంటే మీకు ఇప్పుడు ఎవరితోనైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, అసలు ఇది ఫ్రాడ్ నంబరా కాదా, అన్నిటికీ ఇప్పుడు పోర్టల్స్ ఉన్నాయి. అన్నిటికీ మీరు ఓన్లీ అవి ఎలా వాడాలని తెలుసుకోవాలి, దాన్ని వాడుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అన్నిటికీ ఇప్పుడు మేము ఒక బ్రీఫ్ నేను నా వెబ్సైట్ పైన పెట్టాను, అది మీకు లింక్ ఇస్తాను. అది మీరు పెడితే దానికి సోషల్ మీడియా ఏదన్నా మీకు అకౌంట్ హ్యాక్ అయింది, ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి, ఎట్లా చేసుకోవాలి, అన్నిటి దానిలో లింక్స్ ఇచ్చాం. సో ఒక ఆల్ ఇన్ 1 place అని ఒక లింక్స్ లాగా పెట్టాను, దానిలో దాన్ని ఈజీగా మీరు వాడుకోవచ్చు. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ రూపేష్ గారు, మంచి విషయాలు మాకు చెప్పారు, అదేవిధంగా వేద వ్యూవర్స్ కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీ అవసరం ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా కలుద్దాం. చూశారు కదా, వేద టీవీకి సంబంధించి ఎవరైతే ప్రేక్షకులు సైబర్ ఫ్రాడ్స్కి సంబంధించి చూస్తున్నారో, అదేవిధంగా తెలుసుకోవాలనుకుంటున్నారో వారి కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఎపిసోడ్ని అయితే చేయడం జరిగింది. సో చూస్తూనే ఉండండి వేద టీవీ.